గోవా, సిక్కిం. సో ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. సో తనెవరంటే ఎర్నింగ్ రాజు. మంత్లీ ఎంత సంపాదిస్తారు చెప్పనండి దాని గురించి. మీరు ఒక నెంబర్ చెప్తే మేము సాటిస్ఫై అయిపోతాం. లేదండి నేను చెప్పరా? 1 కోటి రూపాయలు సంపాదించుంటారా? నేను 2 lakhs ఇసుకోకపోతే దాన్ని 2 lakhs 5 lakhs చేస్తానా తెలియదు. డబ్బులు పోయిన వాళ్ళకి డబ్బులు ఏం చేస్తున్నా మీకు ఈ డిఫరెన్స్ ఏంటి? ఎందుకని వాళ్ళు పోతున్నాయి మీకు వస్తున్నాయి? ఒక 5 ఆప్షన్స్ చెప్తా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా క్వాలిటీ ఈ బెట్టింగ్ యాప్స్ అన్నింటినీ కూడా బ్యాన్ చేసేస్తే సో అవన్నీ నేను రాసిస్తా, పోయి బ్యాన్ చేస్తారా? ఇప్పుడు హర్ష సాయి ఉన్నాడు, అతని ఇప్పుడు బిగ్ డాడీ అనేది ఎక్కడుంది? గోవాలోనే ఉంది. ఓకే, దాన్ని ఆన్లైన్ లో నడుపుతున్నారు వేరే వాళ్ళు. ఓకే, సార్ వాళ్ళు ఎక్కడ నుంచి నడుపుతున్నారో ఎక్కడ ఏం లేదు మనకు తెలియదు. ఫ్లై అవుతున్నా కొద్దీ ఎక్కడో ఒక దగ్గర స్టాప్ చేస్తే ఇమీడియట్ గా మనకి అమౌంట్ జనరేట్ అవుతుంది అని. ఇప్పుడు 1x నుంచి డైరెక్ట్ గా 100x మీద అనుకో 1 lakh అనమాట. 1000 కి 1 lakh. మిమ్మల్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు, అది మీకు తెలుసు. నాకెందుకో ఇది మీది కూడా మైండ్ గేమ్ అనిపిస్తుంది. నువ్వు చెప్పిన యాప్ వల్ల బొక్క బ్రో నాకు 10K పెట్టమనింది ఎవరు? ఎందుకని జనాలకి తెలిసేలాగా చేస్తున్నారు మీరు ఆడుతున్నారు అనేది? బలిసిన వాళ్ళు మాత్రమే ఆడండి అంటే రాజు బలిసినోడేనా? మరి నేను చెప్తున్నా కదండి దాని గురించి నాకు ఓకే, రాజ్ కుమార్ 3000 చేసిన. ఓకే, డన్. ఇప్పుడు నేను చూపించాలి, చేతులు అనుకుంటున్నాయి. నా దాంట్లో వచ్చేసి 29,850 రూపీస్ ఉన్నాయి కింద. టోటల్ మెయిన్ బ్యాలెన్స్ 29,850. చూడండి 6,000. మీరు అనుకున్న దానికన్నా 1000-2000 ఎక్కువనే చేసిన. చూడండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు నాతో పాటు ఉన్న ఫస్ట్ గెస్ట్ ఎవరంటే ఈ అబ్బాయి నేమ్ చెప్పగానే అందరికీ కూడా బెట్టింగ్ గేమ్స్, గోవా, సిక్కిం, సో ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. సో తనెవరంటే ఎర్నింగ్ రాజు, లైక్ ఎర్న్ రాజు అలియాస్ రాజు గారు. సో ఒకసారి తనతో మాట్లాడి ఈ బెట్టింగ్ యాప్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ప్రజెంట్ ఎంత సంపాదిస్తున్నారు, ఏమైనా లాస్ అయ్యారా, సో ఈ యాప్స్ యూజ్ చేసి ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారు ఏంటి అనేది అన్నీ కూడా డీటెయిల్గా ఇంటర్వ్యూలో ఉంటాయి. ఒకసారి మాట్లాడిద్దాం. హలో అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఇప్పటివరకు మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. సో నేను మీ గురించి కొంతగా అక్కడక్కడ విన్నాను అనమాట. ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడ పుట్టారు, అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు, ఫస్ట్ ఈ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఇక్కడ మన ఎరవలి చౌరస్తా అంటే మా ఊరు సైడ్ అనమాట. ఎరవలి చౌరస్తా కర్నూలుకి దగ్గర అనమాట. కర్నూలు అనగానే చాలా మంది గుర్తొస్తుంది. సో అక్కడ అయితే పుట్టారనమాట. సో ఏంటంటే నా లైఫ్ ఒకప్పుడు ఎవరు చెప్పుకోకూడదు. సో ఏంటంటే అంత పూర్ ఉండే ఫ్యామిలీ అనమాట మాది. సో నేను చదివింది అయితే 7th వరకే. తర్వాతకి హోటల్లో పనిచేయడం, కోళ్ళ బండికి పనిచేయడం, సంథింగ్ మేస్త్రి పనిచేయడం, తర్వాతకి నార్మల్గా ఈ ఫామ్లోకి అయితే వచ్చాను. ఓకే, తర్వాత బెట్టింగ్ యాప్స్లోకి వచ్చారు. అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయం చేస్తారు. ఎన్ని ఎకరాలు ఉంది? వ్యవసాయం అంటే బయట కూలి పనికి వెళ్ళడం. సో మీకంటూ సొంత ఆస్తులు అట్లా ఏం లేవు? ఓకే, మీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? అన్న, చెల్లి, తమ్ముడు, అక్క వాళ్ళు? అలాంటి వాళ్ళు ఎవరు లేరు. మీరు సింగిల్? మ్యారీడా? మ్యారీడ్. ఓకే, సో ఏ ఏజ్లో బెట్టింగ్ యాప్స్లోకి వచ్చారు? అంటే దీనిలో గురించి తెలుసుకోవడం అయితే 2015 తెలుసుకోవడం. ఓకే, అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు, దాని గురించి తెలుసుకున్నా. తర్వాతకి అప్పుడప్పుడు ఇంత పెట్టుకుంటూ రావడం. 2000 లేదంటే ఒక 3,500 ఇలా పెట్టుకుంటూ చిన్న అమౌంట్ అయితే వస్తుంటే దగ్గర ఒక 2 lakhs దాకా లాస్ అయినా. జస్ట్ అంటే 2 yearsలో 2 lakhs దాకా లాస్ అయిపోయినా. అంటే ఒకసారి వచ్చేటి ఒకసారి పోయేటి. తెలియదు నాకు ఏంది దీని గురించి అనేది తెలియదు నాకు అనమాట. సో అప్పుడు రీసెంట్గా నేను ఇన్నింది ఏంటంటే 2018లో మన పోలీసులు చైనా వాళ్ళని అరెస్ట్ చేశారనమాట. కొన్ని బ్యాన్ చేశారు అప్పుడు. సో అప్పుడు దాని గురించి ఇంకా తెలుసుకోవాలని ఎక్కువ తెలుసుకున్నాను అనమాట దాని గురించి. సో ఏంటి దీనిలోని, ఇవి ఎక్కడ ఉంటాయి, ఏంటి ఇవి, లీగల్ ఎక్కడ, ఇల్లీగల్ ఎక్కడ, అసలు దీనిలో ఆడితే ఏమొస్తుంది, అసలు మన ఎందుకు ఇస్తారు,
గెలిస్తే మన ఎందుకు ఇస్తారు, వాళ్ళకేం ప్రాఫిట్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇది లీగల్ అయితే మన ఇండియాలోనే మొత్తం మన చాలామంది చెప్పుకుంటారు కదా, కానీ ఇంత సీక్రెట్గా ఎందుకు నడుపుతున్నారని చెప్పేసి దాని గురించి పూర్తిగా తెలుసుకుని దాంట్లోకి దిగా. మీరు ఫస్ట్ తెలుసుకోవడం స్టార్ట్ చేశాను అని చెప్పారు కదా, డైరెక్ట్గా మీకే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మొబైల్ ద్వారా వచ్చిందా, లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్, అంటే ఇలా బెట్టింగ్ యాప్స్ ఉంటాయి, గేమ్స్ ఆడి ఇలా డబ్బులు సంపాదించవచ్చు, వేరే వాళ్ళ ద్వారా తెలిసిందా? రీసెంట్గా మనం ఎప్పుడైనా క్రికెట్ ఆడేటప్పుడు చాలామంది మా ఊరు వేరే ఊర్లో నేను వెళ్ళేటప్పుడల్లా చూస్తా, నేను ఆర్సీబీ మీద ఇంత వేసిన, దీని మీద ఇంత వేసిన అంటే ఏంటి ఇది ఇంత వేస్తే గెలిస్తే నిజంగా వస్తాయా, అనుభవం లేదు మనకి, కానీ గెలిస్తే వస్తాయా, ఓడిపోతే మరి పరిస్థితి ఏంటి. సో అలా దాంట్లో నుంచి స్టార్ట్ అయినా. సో స్టార్ట్ అయ్యాక ఇవేంటి అనేది గూగుల్లో, యూట్యూబ్లో ప్రతి దాంట్లో సెర్చ్ చేస్తే దీని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చినాయి, అలాగే లింక్స్ వచ్చినాయి. తర్వాతకి ఓపెన్ చేసి చూస్తే ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, సో అట్లా మీకు ఇన్ఫర్మేషన్ నుండి తెలుసుకోవడం అనేది స్టార్ట్ చేశారు. ఫస్ట్ మీరు యూజ్ చేసిన బెట్టింగ్ యాప్ ఏంటి, వెబ్సైట్ కానీ యాప్ కానీ ఏంటి? వాటి పేరు ఇక్కడైతే తీయను. సో నేనేందంటే అక్కడ ఆడింది అయితే క్యాసినో. ఓకే, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు? తెలియనప్పుడు ఫస్ట్ టైం స్టార్టింగ్లో ఒక 500,000 ఇలా పెట్టి చిన్న అమౌంట్ పెట్టేవాడిని, పెట్టి పోగొట్టుకునేవాడిని. మ్యాక్సిమం 90% పోయేటివే, ఎప్పుడో ఏదో లక్ ఉంటే 10% వచ్చేటివి. సో నార్మల్గా మీరు చెప్పిన స్టోరీ ప్రకారం అంటే ఏదో ఒక కూలీ పనికి వెళ్ళి డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఆ టైంలో. సో అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో పర్ డే మనం పొద్దున్న నుండి సాయంత్రం దాకా వెళ్తే మనకు ఒక 500, ఒక 300, ఏదో ఒక 200, సో ఇలా వస్తాయి. ఆ వచ్చిన 500 అంటే ఒక రోజు కష్టాన్ని వస్తాయో రావో కూడా తెలియకుండా, అంటే ఎలాంటి కాన్ఫిడెన్స్ లేకుండా ఇన్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఆ ఏజ్లో మీ ఫీలింగ్ ఎలా ఉండే? భయం వేసిందా? చాలా భయం వేసింది. ఇప్పుడు ఈ 500 కష్టపడాలంటే మళ్ళీ నేను 24 గంటలు నేను కష్టపడాల్సిందే. 24 గంటలు అంటే ఎవరు నమ్మర్లే, కానీ నేను 24 గంటలు కూడా కష్టపడ్డా. 24 hours నైట్ డ్యూటీ కూడా చేస్తా, పగులు డ్యూటీ చేస్తా, ఎవరు రాకపోతే నైట్ పగులు డ్యూటీ చేస్తా. కానీ నా కష్టం విలువ తెలుసు, కానీ వస్తాయో రావో ఒకసారి ప్రయత్నిద్దామని చేశాక ఒకసారి అయితే పోయినాయి, మరొకసారి అయితే నా అమౌంట్ నాకు వచ్చినాయి, మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ కూడా వచ్చినాయి, తర్వాత కొన్నిటి కూడా పోయినాయి. దగ్గర అలా 1.5 lakh 2 lakh దాకా పోయినాయి స్టార్టింగ్లో. సో ఆ బాధ తాడుకోలేక మా ఇంట్లో నుంచి పారిపోయా లాక్డౌన్లో. ఈ విషయం మా ఊర్లో సగం మంది తెలుసు, మరి సగం మంది తెలియదు. బట్ లాక్డౌన్లో వెళ్ళి ఒక హోటల్ ఉందన్నమాట, హోటల్లో ఉండేవాడిని. సో తర్వాత కొండి ఏం చేస్తామంటే ఇట్లా గేమ్స్ ఆడి పోగొట్టుకున్నా అని చెప్పేసి అన్న. సో తర్వాతకి దీనిలో గురించి ఏంది, నా అమౌంటే పోయినాయి కదా అని చెప్పేసి ఒక 1.5 year 2 years దాంట్లో గురించి ఒక జస్ట్ చూసేవాడిని, ప్లే అవుతుంటే చూసేవాడిని అంతే. ఓకే, తర్వాత 2 years తర్వాత మళ్ళీ అప్పుడు ఇప్పుడు ఇంత పెట్టుకుంటే ఒకటేసారి ఒక 10,000 పెట్టడం, ఒక 20,000 పెట్టడం. ఆ 20,000 కూడా ఒక్కొక్కసారి పోతుండే. తర్వాతకి ఎప్పుడైనా ఒక 5,000 పెడితే వచ్చిన అమౌంట్ వస్తుండే, ఎక్స్ట్రా అమౌంట్ కూడా వస్తుండే అట్లా. ఓకే, సో హోటల్లో వర్క్ చేసినాను అన్నారు కదా, సో ఆ హోటల్లో వాళ్ళకి కూడా తెలుసు మీరు బెట్టింగ్ యాప్స్ వాడుతున్నారు అని చెప్పారా వాళ్ళకి మీరు? ఫస్ట్ అవి బెట్టింగ్ యాప్స్ అనేది తెలియదు నాకు. సో ఏంటంటే గెలిస్తే డబ్బులు వస్తాయి. ఇప్పుడు బెట్టింగ్స్ అనడం కానీ ఏమవుతుంది అంటే మన తెలంగాణ, రాయలసీమ సంథింగ్ ఇటువంటి దేశాలలో ఇల్లీగల్, ఇలాంటి కంట్రీస్లో ఇల్లీగల్ ఇవన్నీ. సో ఇప్పుడు నాకు ఇవన్నీ తెలియదు, గెలిస్తే మనీ వస్తుంది అంతే. నాకు ఆ ఏజ్లో అప్పట్లో నాకు అంత నాలెడ్జ్ లేదు. నేను చదువుకున్న 7th క్లాస్కి నేను ఎర్నింగ్ చేసేదానికి అసలు సంబంధమే లేదు. కానీ దాంట్లో గురించి తెలుసుకోవాలి, గెలిస్తే డబ్బులు వస్తాయి అంతే అనుకున్నా. కానీ ఈ బెట్టింగ్స్ ఇవన్నీ నాకు తెలియదు. చాలామంది ఎర్నింగ్ చేస్తున్నారు, వాళ్ళందరూ నేను కూడా చూపిస్తే నేను ఇట్లా ఆడతా వాళ్ళు లింక్స్ పంపించడం. ఏంటంటే ఆ లింక్స్ వల్ల జాయిన్ అయితే వాళ్ళ కమిషన్స్ రావడం. సో ఆ దాంట్లో నేను ఆడి పోగొట్టుకుంటే దాంట్లో నుంచి 10% వాళ్ళకి పోవడం. ఏంది ఇంతకీ పరిస్థితి అని చెప్పి దాని గురించి మొత్తం తెలుసుకున్నాక ఏంటి ఇక్కడ లీగల్ అంటే ఎక్కడ. సో ఇప్పుడు గోవా ఉంది, సిక్కిం ఉంది. సో గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా వస్తుంది, ఇండియా లీగల్ ప్లేసెస్ బెట్టింగ్స్ అని కొడితే కూడా వస్తుంది. సో ఇక్కడ సెర్చ్ చేస్తే నాకు సిక్కిం అలాగే గోవా తెలిసింది. సో సరే ఇక్కడికి వెళ్దాం, ఎప్పటికైనా వెళ్తామా కదా అని చెప్పేసి అలాగే ఎప్పుడైతే మన బిట్ కాయిన్ గురించి తెలుసుకున్నానో దాంట్లో లైట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటప్పుడు అనమాట. సో ఒకసారి మార్కెటింగ్ అనేది పెరిగింది, 1 lakh పెడితే సో నాకు ఎక్స్ట్రా కొద్దిగా మనీ వచ్చింది. సో అదే మనీతో వెళ్ళాను అనమాట, గోవాకి వెళ్ళాను. అక్కడ చూశాను, అక్కడ కూడా స్టార్టింగ్లో చిన్న అమౌంట్ పెడితే పోయినాయి అనమాట. సో దాంట్లో గురించి నాకు అప్పటికైనా తెలుసు, కానీ నాతో క్యాష్ లేదనమాట. క్యాష్ ఉంటే నేను ఎర్నింగ్ చేసుకునే నెక్స్ట్ స్టెప్ కూడా వేయగలను. సో ఒకసారి పోగొట్టుకుని వచ్చాను. ఎప్పుడైతే నేను నెక్స్ట్ టైం నుంచి వెళ్ళానో
ఇంతవరకు అయితే నేను పోగొట్టుకోలేదు, రాలేదు కూడా. సో ఇప్పుడు మీరు ఒక పాయింట్ అన్నారు, మన ఇండియాలో గోవాలో అండ్ సిక్కింలో మాత్రమే ఇది లీగల్గా ఉంది అని. ఎందుకని వేరే చోట్లల్లో దీన్ని లీగల్ చేయలేకపోతున్నారు? ఆ 2 ప్లేసెస్లో మాత్రమే ఎందుకని దీన్ని లీగల్గా చేశారు? ఎందుకంటే అక్కడ చాలామంది గోవా అనగానే గర్ల్స్ నెంబర్ 1 ఇదే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలామందికి తెలియకపోవడం ఏంటంటే అక్కడ గర్ల్స్ ఉండరు, స్కామ్స్ ఉంటాయి. 100కి 100% ఎక్కువగా స్కామ్స్ జరుగుతాయి. ఇప్పుడు ఏమైందంటే గోవా అంటే బీచ్, మంచి గర్ల్స్ ఉంటారు, లేకుంటే బీచ్ తిరుగుదాం, ఎంజాయ్ చేద్దామని మందు ఫ్రీగా మందు వస్తుందని చెప్తే ఎవరు రారు చెప్పండి? డెఫినెట్లీగా వస్తారు అక్కడికి. సో అక్కడ మనం రోడ్ ఎక్కంగానే, ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ దిగంగానే, లేదంటే మీరు గోవాకి ఎంటర్ అవ్వగానే, ఎటు వెళ్ళినా, కార్లో వెళ్ళినా, బస్సుకి వెళ్ళినా, ట్రావెలింగ్ వెళ్ళినా, హెలికాప్టర్ వెళ్ళినా, మీరు ఎక్కడ వెళ్ళినా మీరు దిగంగానే కనపడేది ఓన్లీ క్యాసినో బొమ్మలు. దాంట్లో చూస్తే మనం వెళ్ళాలి అక్కడికి, 100% అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. ఆ బొమ్మలన్నీ చూసి కూడా ఒక్కసారి. అండ్ గోవాకి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది కంపల్సరీ వాళ్ళ ఏదో ఒక థాట్ లో, మైండ్ లో వెళ్తారు, కెసినోకి వెళ్ళాలి, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని వెళ్తారు. ఫస్ట్ క్యాసినో అక్కడ ఉందనేది చాలా మంది కూడా తెలియదు. అక్కడ ఏందన్నా టూరిస్ట్ ప్లేస్ కదా, ఎంజాయ్ చేద్దామని వెళ్తారు. కానీ అక్కడ దిగంగానే క్యాసినో బొమ్మలు కనపడేది ఖాయం, అక్కడికి వెళ్ళేది కూడా ఖాయం. చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా అక్కడికి వెళ్ళి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. ఓకే. సో ఇప్పటివరకు రాజు గారు ఈ మొబైల్ యాప్స్లో అంటే మీ ఇంట్లో ఉండి ఎక్కువ ఎర్న్ చేశారా, లేదంటే గోవాకి వెళ్ళి ఎక్కువ ఎర్న్ చేశారా? నేను 1 మంత్కి దగ్గర ఒక 4 టైమ్స్ పోయేస్తా. 1 మంత్లో 10 డేస్కి లేదంటే 5 డేస్కి డెఫినెట్లీగా. మళ్ళీ ఆడ ఎక్కువ రోజులు ఉండను నేను, 2 డేస్. 1 మంత్లో మనం ఇంత సంపాదించాలి అని పెట్టుకొని 4 టైమ్స్ డివైడ్ చేసుకొని వెళ్ళిపోయి, ఓకే ఇంత సంపాదించాము, మనం ఇక్కడ గోవాలో ఇంత ఖర్చు చేసాం, కథం ఇంటికి వెళ్ళిపోవాలి, అలా పెట్టుకుంటారా? మంత్లీ ఎంత సంపాదిస్తారు? చెప్పనండి దాని గురించి. ఎందుకు చెప్పలేని నంబర్లా? చెప్పనండి. అంటే ఇప్పుడు నేను 5,000 సంపాదిస్తున్నా పర్ మంత్ అంటే మీరు నమ్ముతారా? నమ్మరు. మంత్కి నేను ఖచ్చితంగా 50,000 సంపాదిస్తా అని చెప్తా, నమ్ముతారా? నమ్మొచ్చు. 50,000 ఏముందండి ఇప్పుడు మీరు పోయడానికి. నేను అంటే ఇప్పుడు మీది ఎలా ఉంటుందో నాకు తెలియదు. సో నార్మల్గా ఉన్న ఒక అబ్బాయి, అంటే కూలీ పని చేసుకునే ఒక అబ్బాయి బెట్టింగ్ యాప్స్లో అంటే ఇంత టాలెంట్ ఉండి, అసలు 7th క్లాస్ కూడా నేను పాస్ కాలేదు. పాస్ అయ్యారా 7th క్లాస్? 1 క్లాస్ కూడా పాస్ అవ్వలేదు, ఒక్కటి కూడా పాస్ కాలేదు. సో అసలు చదువు మీద ఇంట్రెస్ట్ లేని అబ్బాయి సడన్ గా ఇంత టాలెంట్ ఉండి లైక్ 50,000 అనేది నాకైతే హైయెస్ట్ అమౌంట్. సో బట్ మీరు ఒక నెంబర్ చెప్తే మేము సాటిస్ఫై అయిపోతాం. లేదండి, నేను ఎవరికి ఏది ఇప్పుడు దీని గురించి నేను చెప్పనండి. ఈ ఒక్క విషయం తప్ప మీరు ఏదైనా అడగండి చెప్తా. అన్ని కోట్లు ఎక్కడెక్కడ దాచారు? లేదండి, అన్ని కోట్లు ఉంటే నేను నిజం చెప్తున్నా, అన్ని కోట్లు ఉంటే హైదరాబాద్కి వచ్చి బతుకుతా, మంచిగా ఒక అపార్ట్మెంట్ కొనుక్కుని ఇక్కడ వచ్చి బతుకుతా. అన్ని కోట్లు నేను సంపాదించుతున్నాను అంటే అన్ని కోట్లు అయితే 1 కోటి రూపాయలు సంపాదించుంటారా? నేను చెప్పనండి అదే విషయాలు. ట్యాక్స్లు కడుతున్నారా? పోనీ ట్యాక్స్ కట్టవలసి వస్తుందని ఏమైనా ఎస్కేప్ చేస్తున్నారా? అంటే నేను ఎంత ఉన్నా ట్యాక్స్ కడతా, నేను ఖచ్చితంగా నేను పే చేస్తా. కానీ నేను ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే, నాకు ఎక్కువగా ఇన్కమ్ ఉంటే, ఎక్కువగా డబ్బులు వస్తుంటే, ఎక్కువగా సంపాదిస్తుంటే నేను ట్యాక్స్ కడతా. ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి రాజు గారికి? 3 ఉన్నాయండి. 3 ఉన్నాయి. ఓకే. సో 3ని గేమ్స్ కోసం యూజ్ చేస్తారా? ఇప్పుడు నేను తీసుకెళ్లేదేమో గోవాకి 2 lakhs క్యాష్ తీసుకెళ్తా, లిక్విడ్ క్యాష్ తీసుకెళ్తా. ఓకే. క్యాష్ తీసుకెళ్ళినప్పుడు మీకు ట్రావెలింగ్ లో అక్కడ ఇక్కడ చెకింగ్స్ లో ప్రాబ్లం అవ్వలేదు? చెకింగ్ కి ఉంటుందండి. నేను చెకింగ్ లో డైరెక్ట్ కూడా నేను చెప్పి మరీ తీసుకుపోతాను. అంటే ఎక్కువగా అమౌంట్ తీసుకోపోతే ఎయిర్పోర్ట్ కూడా కడప దొక్కనియరు. అవును. కానీ మనం 2 lakhs ఇవన్నీ తీసుకుపోతుంటే మన జర్నీకి సాల్కి వస్తాయి అవన్నీ. అది వాళ్ళకు కూడా తెలుసు గోవాకి వెళ్తున్నామంటే. సో అలాంటి మూమెంట్ లో నేను చాలా సార్లు తీసుకుపోయినా, అలాంటి ప్రాబ్లం ఏం రాలేదు నాకు ఇప్పటివరకు. అసలు ప్రాబ్లం రాలేదు? ఎవరైనా పోలీస్ వాళ్ళు కూడా ఆపలేదు? లేదు. ఓన్లీ 2 lakhs, ఎప్పుడు వెళ్ళినా 2 lakhs మాత్రమే. 2 lakhs ఓన్లీ క్యాసినోకి సంబంధించిన 2 lakhs మాత్రమే తీసుకెళ్తారు. సో ప్రతిసారి అంటే మంత్ లో మీరు 4 టైమ్స్ వెళ్తారు, 4 టైమ్స్ అంటే 8 lakhs. ఓకే. 2 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. ఈయన ఇంటర్వ్యూస్ అన్ని ప్రకారంగా ఒక 15,000 అంటే thousands లో పెడితే కనుక 15,000 లేదంటే 20,000 నేను పెట్టుకుంటాను అంటారు అండి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఇదే విషయం. లెక్కన 2 lakhs కి 1 lakh నేను పర్ మంత్ 2 lakhs తీసుకెళ్తాను. కానీ 2 lakhs తీసుకపోయి అక్కడ నేను పోగొడతా అని చెప్తలేను. అవే 2 lakhs నేను పర్ మంత్ తీసుకెళ్తా. అదే పోగొట్టరు మీరు. పోగొడితే ఎందుకు మళ్ళీ నిద్ర పట్టదు మీకు? అస్సలు పోగొట్టరు మీరు. పోతే అన్న నేను నమ్మా. కాదండి, ఇప్పుడు నేను 2 lakhs తీసుకెళ్తా. పోయినప్పుడల్లా నేను 2 lakhs తీసుకెళ్తా. పర్ మంత్ కి 4 times కి ఎంత 8 lakhs అవుతుంది. అదే 2 lakhs తీసుకోపోతుంటే మీకు అదే 2 lakhs కౌంటింగ్ అవుతుంది. కానీ దాన్ని 8 lakhs ఎట్లా అనుకుంటారు? నేను అలా అనట్లే. 2 lakhs మీరు తీసుకెళ్లారు, 4 lakhs తో వచ్చారు.
రిటర్న్ 4 lakhs తో వచ్చారు. 4 lakhs జనరల్ గా నేను అంటున్నా 4 lakhs తో వచ్చారు అనుకుందాం. 2 lakhs ఇక్కడ మీకు ప్రాఫిటే ఆల్రెడీ. ఓకే, సో మళ్ళీ 2 lakhs తీసుకెళ్తారు. సరే ఒక 1 lakh వచ్చింది అనుకుందాం. అలా 4 times వెళ్ళినా కూడా అట్లీస్ట్ మీకు డబల్ అమౌంట్ ఎక్కువే వస్తుంది నాకు తెలిసి. డబల్ అమౌంట్ కూడా నేను అనను. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా, నేను 2 lakhs తీసుకోకపోతే దాన్ని 2 lakhs ని 5 lakhs చేస్తానా తెలియదు, 2 lakhs ని 10 lakhs చేస్తానా తెలియదు. సో అది నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు ఒక ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎక్కువగా ట్రాన్సాక్షన్ ఎక్కువగా ఇన్కమ్ తీసుకుంటుంటే నేను ట్యాక్స్ అనేది ఫెయిల్ చేస్తా. నేను ఇప్పుడు రీసెంట్గా నేను ఇన్ని రోజులు నేను ఏం చేస్తుంటే అంటే ఇప్పుడు నాకు అక్కడ నేను బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోలేను. ఇప్పుడు అక్కడ నుంచి బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఎన్ని బ్యాంకులకి ట్రాన్స్ఫర్ చేస్తారు అదే మనీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. సో నేను ఎర్నింగ్ చేసింది ఏముంది, ఫస్ట్ ఎక్కువగా యూజ్ చేసింది ఎర్నింగ్ విత్ రాజ్ అనే ఛానల్లో సుమారుగా నేను అటు ఇటు ఒక 7 lakhs 8 lakhs దాకా ప్రాఫిట్ చేసుకున్నా. ఓకే, అప్పట్లో ఎర్నింగ్ విత్ రాజ్ అన్న ఛానల్లో నాకు ఎంత 1 lakh ఏమో సబ్స్క్రైబర్స్ ఉంటారు అనమాట. సో దాన్ని అటు ఇటు ఒక 2-3 years బాగా రన్ చేసుకున్న, వ్యూస్ బాగా వచ్చేటివి, అన్ని బాగా వచ్చేటివి. కాకపోయినా ఛానల్లో కొంచెం గేమింగ్స్ గురించి చెప్పినా కాబట్టి ఛానల్ అనేది డిలీట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసిన, ఆల్రెడీ ఒక $70 ఏమి ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసిన దానిలోకి వచ్చినాయి. ఓకే, నేను ఎర్నింగ్ చేసిన. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. యాక్చువల్గా మీరు 2 lakhs తో వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాలేదు. రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కువ మళ్ళీ రిటర్న్ కూడా క్యాష్ తోనే రావాలి కదా, సో అప్పుడు కూడా మీకు ప్రాబ్లం అనేది రాలేదు. నేనేమైనా ఎక్కువగా తీసుకొస్తే నాకు ప్రాబ్లం అవుతుందండి. సో అంటే ఎన్ని lakhs వరకు క్యారీ చేయకూడదు అనేది తెలియదు, దాని గురించి అయితే తెలియదు. కానీ ఒకవేళ పట్టుకుంటే కూడా నేను చెప్పగలను క్లియర్గా, అక్కడ గోవా ఉండే పోలీసులకి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. కానీ అంతవరకు ప్రాబ్లం రాలేదు. నేను అంత క్యాష్ కూడా ఏం తీసుకురాలేదు ఎప్పుడు కూడా. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు గోవాకి వెళ్ళంగానే ఒకసారి గోవాకి వెళ్ళంగానే రాజు ఒక 10 lakhs 20 lakhs సంపాదిస్తారు అనుకుంటారు. సో నేను అక్కడనే పర్మనెంట్గా ఉంటే చేస్తానేమో చెప్పలేము. అక్కడనే పర్మనెంట్గా ఉంటే నేను ఏది కూడా నా మైండ్ వరకు తీసుకురాను. నేను ఎంత ఉన్నా నా ప్రాఫిట్, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh తీసుకుపోయినా అనుకో, ఒక 20,000 30,000 తప్పితే 80,000 దాకా టార్గెట్ పెట్టుకుంటా, 80,000 దాకా టార్గెట్ పెట్టుకుంటా. వచ్చినాయి అనుకో జస్ట్ ఇక్కడ రానికే నాకు ఒక 20,000 ఖర్చు, కానీ నాకు ఇంకా 60,000 మిగిలినట్టు కదా. సో నాకు మంత్కి ఇట్లా 60,000, ఇప్పుడు సరే మంత్కి ఒక 1.5 lakh వెనక్కి వేసుకుందాం, అంతే కదండి. ఇప్పుడు నేను ఒకటి ఏంటంటే ఈ గేమింగ్స్ అనేదే కాదు, నేను ఇప్పుడు ఎర్నింగ్ చేసి చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఎర్నింగ్ చేసేటివి ఒకటి పవర్ బ్యాంక్స్ ఉన్నాయి. పవర్ బ్యాంక్ అంటే పవర్ బ్యాంక్స్ అంటే ఛార్జింగ్ పెట్టుకునేది కాదు, గేమ్స్ అనమాట. అవి కూడా జస్ట్ 1000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే పర్ డే 200 రావడం, 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే పర్ డే 2,000 రావడం, అలాంటివి ఉంటాయి అనమాట. సో అవి ఏమైతే అంటే సో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటా, అప్పుడప్పుడు ఎర్నింగ్ చేసుకుంటుంటా. ఇప్పుడు మన మార్కెటింగ్ ఉంది, స్టాక్ మార్కెటింగ్ ఉంది. స్టాక్ మార్కెట్లో నేను పెట్టుబడి పెడతా, నేను డెఫినెట్లీ పెడతా, ఎర్నింగ్ చేసుకుంటా స్టాక్ మార్కెట్లో. సో ఇప్పుడు అక్కడ ఏమైందంటే నేను కొన్ని రీసెంట్గా బంద్ చేసిన అనమాట. రియల్ ఎస్టేట్ చేస్తా, హోటల్ ఉంది నాకు, హోటల్ మనీ ఎర్నింగ్ చేసిన. రీసెంట్గా హోటల్ అయితే తీసేసిన అనమాట. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా పెడదామని. సో చాలా రకాలుగా ఈ గేమింగ్ అనేదే కాదండి నాది, చాలా రకాలు కూడా ఉన్నాయి. మల్టిపుల్ ఐడియాస్ ఉన్నాయి మైండ్లో. నిద్ర పోతారా అసలు మీరు? పడుకుంటారా? అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి గేమ్స్లో ఇన్వెస్ట్ చేసి చాలామంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇదే బెట్టింగ్స్ని యూజ్ చేసి మీరేమో డబ్బులు సంపాదిస్తున్నారు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఏమంటారు, లక్షలు పెట్టి చదువుకొని జాబులు వచ్చి రాని శాలరీతో అడ్జస్ట్ అవుతూ అలా ఉన్న వాళ్ళకి మీకు చాలా డిఫరెన్స్ ఉంది. 7th class కూడా అసలు ఏం చదువుకోలేదు మీరు, చదువుకొని మీరు ఇన్ని లక్షలని కూడా అనను, ఇంత అమౌంట్ సంపాదిస్తున్నారు. సో డబ్బులు పోయిన వాళ్ళకి డబ్బులు ఏం చేస్తున్నా, మీకు ఈ డిఫరెన్స్ ఏంటి? ఎందుకని వాళ్ళు పోతున్నాయి మీకు వస్తున్నాయి అంటే? ఇప్పుడు నేను దీనిలో మీకు ఒక 5 ఆప్షన్స్ చెప్తా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా క్వాలిటీస్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను, నాకు ఎటువంటి టెన్షన్స్ లేవు అని. ఫ్యామిలీ టెన్షన్స్ ఒకప్పుడు ఉండే, రీసెంట్గా కూడా ఉండే. ఒకవేళ నాకు ఎటువంటి టెన్షన్స్ వస్తే నేను ఎటువంటి దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చెయ్యను కూడా అసలు. ₹1 కూడా టెన్షన్స్ ఉంటే నేను చెయ్యను. ఫ్యామిలీ టెన్షన్స్, వైఫ్ టెన్షన్స్, లవర్స్ ఇలాంటివి ఉంటారు, అలాంటి జాబ్స్, సంథింగ్ కార్ డ్రైవర్ అంటే కార్ డ్రైవరింగ్, సంథింగ్ ఇలాంటివి టెన్షన్స్ లేని వాళ్ళు మాత్రమే, ఎటువంటి టెన్షన్స్ లేని వాళ్ళు మాత్రమే మైండ్లో పెట్టుకోకుండా ఒక ఫోకస్ అంతా దాని మీద పెడితే జస్ట్ 1 or 2 times లాస్ అయినా 4వ టైంలోనైనా ఖచ్చితంగా ప్రాఫిట్ తీసుకునే ప్రాబ్లం లేనివాడు అనేవాడు ఉండడు కదా. నేనున్నా కదండి. మీకు కూడా మీరు కూడా ఇప్పుడు ప్రాబ్లం నుండి వచ్చిన వాళ్ళే కదా. స్టార్టింగ్ మీరు ఎర్న్ చేసినప్పుడు ఏమీ లేని మీరు 2 లక్షలు పోగొట్టుకుంటేనే ఈ స్టేజ్ లోకి వచ్చారు. ఒకటి నేను ఫైనాన్స్ అప్పుడు మీరు పెట్టారు కదా, ఫైనాన్స్ తీసుకుని పెట్టిన, వేరే వాళ్ళతో అమౌంట్ ఇప్పించుకొని డైలీ నేను పనిచేసే కాడ నాకు జస్ట్ ₹300 డైలీ 10,000 తీసుకుంటే పర్ డే వచ్చేసి నేను ₹100 కట్టాలి.
సో ఆ అమౌంట్ అంతా తీసుకుని దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన, అలా ఒక 5-6 మందితో తీసుకున్నా. ఒకప్పుడు తీసుకుని దాంట్లో పెట్టా, అవసరం ఉంది ఫ్యామిలీ అవసరం ఉందని చెప్పి తీసుకున్నంత దాంట్లో పెట్టా. జీతం ఏమో డైలీ ఫైనాన్స్ కట్టాలి నేను. సో పర్ డే నేను ఇంత కడుతుంటే నాకు వచ్చిన అమౌంట్ పోయినప్పుడు నేను ఏం చేస్తా, అమౌంట్ లాస్ అయినప్పుడు ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ టార్చర్స్ తట్టుకోలేను. ఎప్పుడు నాకు అప్పుడు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. సో ఆ మూమెంట్ నాకు ఏం చేయాలో తెలియక ఇంట్లో నుంచి పారిపోయా మరి. సో తర్వాతకి మా డాడీ ఉండి, అంటే మా నాన్న ఎక్కువగా వ్యవసాయం చేస్తాడు, అంటే మేకలు కాస్తాడు అనమాట. అంటే నేను ఎంత ఈ ఫామ్లో కాకుండా నేను ఒక 10 బంగ్లాలు కట్టుకున్నా మా నాయన నా పని నేనే చేసుకుంటా అంటాడు. నేను ఇదే పనిలోనే ఉంటా, నేను ఇదే గుడిసెలో ఉంటా, నువ్వు వెళ్ళిపో అంటాడు మా నాయన. సో ఆ మేకలను నమ్మి నేను అప్పు చేసినది, ఈ బెట్టింగ్స్ ఆడి గేమ్స్ ఆడి పోగొట్టుకునేది. సో మొత్తం అప్పు తీర్చేశాడు మా డాడీ. ఇప్పుడు అతను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనుకుంటా నేను ఇప్పటికేనా అనుకుంటా. సో ఇప్పుడు అతనికి మీకు ఏం కావాలో చెప్పండి, నైనా మీకు కావాల్సిందంతా మీ ముందర పెడతా అంటే కూడా నాకు ఒక 4 మేకలు ఇస్తే నేను కాసుకుంటా అంటాడు అతను ఇప్పటికైనా. సో నాకు అప్పు తీర్చాడు, ఒకప్పుడు నా టెన్షన్ తగ్గించాడు, నాకు ఎటువంటి గేమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకున్న డబ్బులన్నీ కట్టి ఇప్పటికైనా నేను ఏమైనా కావాలంటే కూడా అడగడు మా నాయన, అస్సలు అడగడు. అంటే ఇలా మీరు బెట్టింగ్ యాప్స్లలోనే డబ్బులు సంపాదిస్తున్నారని ఆయనకు తెలుసా? తెలియదు. అంటే నాలెడ్జ్ లేదు. మనం ఎంత నార్మల్గా ఇప్పుడు ఊర్లో వాళ్ళు కానీ లేదంటే చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు కానీ ఆటలాడి పైసలు సంపాదిస్తున్నాడు, అట్లా పోతాయి వస్తాయి అది అని చెప్తారు కదా చుట్టుపక్కల వాళ్ళు. ఉన్న చుట్టుపల్లెలో సుమారుగా ఒక 10-15 దాకా ఉన్నాయి. మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో మొత్తం తెలుసు నేను రాజు అంటే. సో ప్రతి ఒక్కరు ఇదే అంటారు. సో నేను కష్టపడే చూడరు, రియల్ ఎస్టేట్ చూడరు, హోటల్ వ్యాపారం చేసే చూడరు, ఏది చూడరు. ఏమనంటే మనకు 2-3 అన్నింటికి పునాది ఇదే కదా కాదా? కాదు. ఇప్పుడు అట్లాంటప్పుడు నేను రీసెంట్గా బిట్ కాయిన్ యూస్ చేశాను, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం. అంటే ఎక్కువగా యూస్ చేస్తా, క్రిప్టో యూస్ చేస్తా ఎక్కువగా, నాకు తెలుసు దాంట్లో గురించి కూడా. కానీ ఎక్కువగా దాంట్లో జోలికి వెళ్ళను నేను, ఎందుకంటే ఒక్కొక్కసారి లాస్ ఉంటుంది, ఒకసారి అది అక్కడ కూడా పోతాయన్నమాట. సో అక్కడ నేను వెళ్ళాను. సో అక్కడ నుంచి కూడా నాకు అమౌంట్ వచ్చాయి. సో ఇప్పుడు ఈ బెట్టింగ్లో మీరు సంపాదిస్తున్నాడు అనేది మీ అందరికి నేను కలిగించలేను, అట్లా అనుకున్నారు అంతా. నేను బెట్టింగ్లో సంపాదిస్తే ఖచ్చితంగా నేను కూడా లాస్ అవుతా కదా, మరి నేను ఎందుకు ప్రాఫిట్ తీసుకుంటున్నా అంటే నాకు కొన్ని టెన్షన్స్ లేవు. ఒకప్పుడు ఉండే, కానీ ఎప్పుడైతే నేను దీంట్లోకి వచ్చానో నేను ప్రతి ఒక్క టెన్షన్స్ ఎవరైనా సరే ఏదైనా కానీ ఎంత టెంప్ట్ అయినా నేను ఆడను, నా టార్గెట్ వరకు ఆడుకుంటే నేను స్టాప్ అయిపోతాను. కానీ మంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడున్న జనాలు 10,000 పెడతారు, నా అప్పులు తీరిపోవాలి అన్ని తీరిపోవాలి, ఒక 10 ఫ్లాట్లు కొనాలనుకుంటారు 10,000 పెట్టి. ఎక్కడ అవుతుంది? సరే 10,000కి నువ్వు టార్గెట్ పెట్టుకుంటావో 2,000, 3,000, 5,000 పెట్టుకోండి, దాని కాడికి రీచ్ అవుతే స్టాప్ చేసుకోవాలా. ఇప్పుడు నీకు 1 డేకి నీకు 5,000 వచ్చినప్పుడు నువ్వు 5 డేస్ పనిచేసే అవసరమే లేదు, నువ్వు ఏ గేమ్ ఆడాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఇంత ఈజీగా వచ్చిన మనీ నిలుస్తుంది అంటారా? అండి ఎందుకంటే సంపాదించడం ఇంత ఈజీ అని తెలిసినప్పుడు దాన్ని ఖర్చు పెట్టడం కూడా అంతే ఈజీగా చేస్తాడు కదా ఏ మనిషి అయినా. సో మీ వర్షన్లో ఎప్పుడైనా అనిపించిందా అరే నేను తప్పు చేస్తాను ఎప్పుడన్నా? అంటే మనం ఏదైనా పని చేస్తే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి అని అనుకుంటారు. ఇప్పుడు జాబులు చేసే వాళ్ళందరూ కూడా మీకు అగెనిస్ట్గా ఉంటారు, ఎందుకంటే నేను ఇంత కష్టపడుతున్నా, నెలకి ఇంత చదువులు చదివినా, నాకేమో డబ్బులు వస్తలేవు, గొడ్డు చాకరీ చేస్తున్నా, ఇటు సడన్గా వచ్చిండు బెట్టింగ్ యాప్లు అంటాడు, గేమ్స్ అంటాడు, నేను 10 నిమిషాలలో డబ్బులు 1,200 చేస్తున్నా, 1,500 చేస్తున్నా అని వాళ్ళందరికీ కూడా మీరు అగెనిస్టే, వాళ్ళందరూ ఒప్పుకోరు కూడా దీన్ని. సో ఇప్పుడు వాళ్ళు ఎలా ఒప్పుకుంటారండి? నేను ఇన్ని డిగ్రీలు ఇంత చేసి వచ్చి నేను ఇంత కష్టపడితే నాకు నెలకు వచ్చేసి 50,000 వస్తుంది, ఏం పని చేయకుండా నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, నా మీద చాలా మంది ఏడుస్తారు, ఎందుకంటే చాలా మంది నేను ఎర్నింగ్ చేస్తున్నా అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను అంత డబ్బులు పోగొట్టుకుంటున్నా. మరి నా పరిస్థితి ఏంటి, అతని పరిస్థితి ఏంటి? అతను ఖచ్చితంగా మనం తొక్కాలి, అవన్నీ ఎట్టి పరిస్థితుల్లో అవన్నీ లేనికూడదు, ఖచ్చితంగా బుడాన్ తొక్కాలని ఖచ్చితంగా ఉంటారు. సో నేనేం చేస్తా, అలాంటి వాళ్ళకి నేను దూరంగా ఉంటాను డెఫినెట్లీగా, అసలు వాళ్ళ దగ్గరికి పోను, వాళ్ళ టాపిక్ తీయను. వాళ్ళు ఒకవేళ తిన్నావా రాజు అంటే తిన్నా అంతే, మరి తిరిగి తిన్నావా అని కూడా పలకరించాను నేను అలాంటి వాళ్ళకి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడే తోలు కూడా ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళకి నేను దూరమే ఉంటా, ఎంత మంచి వాళ్ళకైనా దూరం ఉంటా. ఇప్పుడు మన ఇండియాలో టిక్ టాక్ ని సడన్ గా బ్యాన్ చేశారు, బ్యాన్ చేయాలనుకున్నారు, సడన్ గా బ్యాన్ చేసి పడేసారు, అవునా? దాని తర్వాత కూడా చాలా మందికి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకొని ఫేమ్స్ తెచ్చుకొని డబ్బులు సంపాదించడం చాలా మందికి ప్రాబ్లం అయింది. సడన్ గా ఈ బెట్టింగ్ యాప్స్ అన్నింటినీ కూడా బ్యాన్ చేసేస్తే మీ లైఫ్ ఏంటి, అసలు మీ సిచ్యువేషన్స్ ఏంటి? మన ఇద్దరం అనుకున్నాల్సింది ఈ మాట. ఎవరు గవర్నమెంట్ చెప్తుందా, ప్రైవేట్ వాళ్ళు చెప్తారా, లేదంటే పెద్ద పెద్ద లీడర్స్ వచ్చి చెప్తారా గేమ్స్ బ్యాన్ చేయండి? ఇప్పుడు టిక్ టాక్ని మీరే చెప్పినారు బ్యాన్ చేస్తున్నారని. ఈ గేమ్స్ని కూడా ఇప్పుడు తలుసుకుంటే మన గవర్నమెంట్కి చేతన కానీ పనే లేదు, ప్రతి ఒక్క పని చేయగలదు. గేమ్స్ని కూడా బ్యాన్ చేయొచ్చు కదా. అంటే మనం ఏమనుకోవాలి, ఇప్పుడు గేమ్స్ లిస్ట్ నేను రాసిస్తా, ఎన్ని రాసిమంటే అన్ని రాసిస్తా.
మీరు ఒక బుక్ కూడా సరిపోదు, గేమింగ్స్ ఎన్ని ఉన్నాయంటే ఒక బుక్ కూడా సరిపోదు, అన్నీ రాసిస్తా అంటే. సో అవన్నీ నేను రాసిస్తా, పోయి బ్యాన్ చేస్తారా? ఒక్కటి బ్యాన్ చేస్తారా? ఇప్పుడు మన ఏదో కొన్ని గేమ్స్ వచ్చాయి, దాన్ని బ్యాన్ చేశారు అని చెప్పేసి, నో గేమ్స్ బెట్టింగ్, సో దాన్ని బ్యాన్ చేశారు అని చెప్పేసి అంటున్నారు అంతే. గూగుల్లో కొడితే ఓపెన్ అవుతున్నాయి. మరి మీ డబ్బు ఖచ్చితంగా సురక్షితమైనది గూగుల్ చెప్తుంది. సో గూగుల్ మాట నమ్మాలన్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలంగాణలో ఇల్లీగల్ అంటున్నారు, వాళ్ళ మాట నమ్మాలన్నా చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే వాడు ప్రమోషన్ చేస్తున్నాడు, వీడు ప్రమోషన్ చేస్తున్నాడు, ఆ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్తున్నారు చాలామంది. ఇప్పుడు హర్షసాయి ఉన్నాడు, అతని ఇప్పుడు చేసిన మంచి పనులు చేస్తున్నాడు, ఓకే ఒప్పుకుంటా నేను. అతని విషయంలో అయితే నేను ఒప్పుకుంటా. బట్ అతను ప్రమోషన్ చేస్తున్న దానికి నేను అంటలేను, అతను మంచి పని చేస్తున్న దానికి నేను ఒప్పుకుంటా. బట్ నేను ఇక్కడ ఒకటి చెప్తా, ఇప్పుడు ప్రమోషన్ చేస్తున్నారు అనకుండా గేమ్స్ని బ్యాన్ చేయండి ఒక్కరు అనమనండి, అనరు. ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేయగలదు అది చేయగలదు. అలాంటి మాట అన్నారు అనుకోండి, వాళ్ళు నోరు మూపిగలదు, నోరు ఎత్తగా చేయొచ్చు. సో ఇప్పుడు ఆ మాట అన్నారు, ఎంత ఉన్నా వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నాడు అనే మాట వస్తుందే తప్ప ఈ గేమ్స్ని బ్యాన్ చేస్తే ఎవరు ప్రమోషన్ చేయరు కదా, ఎవరు ఆర్డర్ కదా. అలాంటప్పుడు ఆ బ్యాంకులో కూడా మనీ పడదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఏదో ఒక మూల నుంచి నడిపిస్తూనే ఉంటారు. ఇది మన ఇండియన్ గవర్నమెంట్గా ప్రపంచం మొత్తం తెలుసు, కానీ పట్టించుకోరు దాన్ని. ఇప్పుడు ఇన్స్టాలో అవే ట్రెండ్ అవుతున్నాయి ఎక్కువగా, బెట్టింగ్స్. నేను ఇంత సంపాదించిన. నేను దీంట్లో గురించి స్టార్ట్ చేసినప్పుడు ఎవ్వరు కూడా స్టార్ట్ చేసి ఉండరు, నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో నేను అట్లాంటప్పుడు నేను తలుచుకుంటే నేను డబ్బులు ఎగరేయగలను, డబ్బులు పరుచుకోగలను, అలాంటి పనులు నేను చేయగలను. మరి నేను చేయలేదే. ఇప్పుడు నేను హెల్ప్ చేయాలనుకుంటే, నేను హెల్ప్ చేసే వీడియోస్ పెట్టి ఉంటే నిజం చెప్తున్నాను, నేను కూడా చాలా పెద్ద ఫేమస్ అవ్వాలి. కానీ నేను సగం వీడియోస్ పెట్టాను నేను. ఏంటంటే నా గురించి 10 మంది చేయాలనుకుని పెడతా. చాలా మంది ఏం చేస్తారంటే, రాజు బ్రో హెల్ప్ చేస్తున్నాడు కదా, కామెంట్ చేస్తారు, రాజు బ్రో నాకు హెల్ప్ చేయని. వాళ్ళకి నేను ఎవరికైతే రిప్లై ఇవ్వలేదో, వాళ్ళ కామెంట్ చేసి నెగ్లెక్ట్ చేసినానో, వాళ్ళు ఒక 1 మంత్ 2 మంత్ తర్వాత ఏం చేస్తారంటే వీడియో ఒక ఫేక్ అని పెడతారు. సో అలాంటి వాళ్ళని ఇప్పుడు నేను వాళ్ళని చూసి నేను రెచ్చిపోవడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు హర్షసాయి ఉన్నాడు, చేస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఎంతోమంది చేసినాడు, అతను ప్రమోషన్ చేసిన దానికి అనట్లేదు, సోను సూద్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు టీవీలో కూడా వచ్చినాయి, నేను నా ఫోన్లో ఉన్నాయి ఇవన్నీ, ఇది వేరే గేమ్, దాని పేరు ఎందుకు చెప్పడం, అవన్నీ టీవీలో కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఎంత ఉన్న గవర్నమెంట్కి ప్రశ్నించరు, ఎంత ఉన్న ప్రమోషన్ చేస్తున్నాడు అని మాత్రం ప్రశ్నిస్తాడు. సరే అండి, నేను మీ అందరికి సపోర్ట్ ఉంటా, గేమ్ ఇప్పుడు ఎవరైతే ఆడొద్దు అంటున్నారో వాళ్ళందరికీ సపోర్ట్ ఉంటా. నేను ఇప్పటికైనా చెప్తున్నా, ఎవరు ఆడితే పోతాయి. ఇప్పుడు ఎందుకంటే ఖచ్చితంగా నేను తెలుసుకునికనే ఎన్ని తంటాలు పడినానో నాకు మాత్రం ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు? ఖచ్చితంగా ఒక 9 years అండి. 9 years తెలియక. ఇప్పుడు నాకు తెలిస్తే నేను అప్పుడే గెలుచుకుంటుండే కదండి. ఇప్పుడు నాకు తెలుసుకునికనే 9 years పట్టిందంటే ఇప్పుడు కోటీశ్వర్లు అవ్వాలంటే ఆడవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతే. మీరు సపోర్ట్ 7th క్లాస్ తర్వాత చదువుకున్నా కూడా మీరు ఆ చదువుకోవాల్సిందేదో ఇది చదువుకున్నారనమాట, అంతే కదా. ఇప్పుడు నేను 1 class కూడా పాస్ అవ్వలేదంటే చాలా మంది ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ నా మీద పగబట్టాల్సిందే కదండి. ఇప్పుడు మా వైఫ్ ఉంది, నిజం చెప్తాను, మా వైఫ్ డిగ్రీ చదివింది. కానీ నేను మనీ అర్నింగ్ చేస్తున్నాను. మా వైఫ్ కోపం, నేను కూడా చేస్తా, నాకు కూడా ఏదన్నా బయట పని నేర్పించు, బయటికి వెళ్ళి పని చేస్తా, నువ్వు ఒక్కడే చేస్తావా, నేను చేయకూడదా? మా వైఫ్ అంటది. ఎందుకంటే కొంచెం తనకి ఉంటుంది మనసులో, నేను డిగ్రీ చదువుకున్నా, నేను సంపాదించలేనా, జస్ట్ డేలకు 10,000 సంపాదించలేనా? నేను ఉంటే తనకు కూడా చెప్తా, నేను సంపాదిస్తున్నాయి కదా, సరే నా చదవగన్నప్పుడు నువ్వు అదే నీ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఏదైనా చేసుకో అని చెప్పిన తనకి. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, గోవాలో ఒక్కటి బ్యాన్ చేయమనండి, మీ అందరూ నేను సపోర్ట్ ఉంటా. చెయ్యరు, ఎందుకంటే అక్కడ లీగల్. ఏమంటారంటే వాటర్ మీద ప్లే అవుతున్నాయంట అవి, భూమి ఆడేటి కూడా ఉన్నాయి. లేదంటే ఇప్పుడు చెప్తున్నారు కదా చాలా మంది, ఏంటంటే వాటర్ మీద షిప్స్ ఉంటాయి, దాని మీద ప్లే అవుతున్నాయి. సో భూమి ఆడేటి కూడా చూపిస్తాను నేను, మరి దగ్గర వెళ్ళిట్టుగా చేయి పెట్టి మరీ చూపిస్తా. మరి దాన్ని బ్యాన్ చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే గోవాలో లీగల్, ఎందుకంటే అది టూరిస్ట్ ప్లేస్, ట్యాక్స్ కడుతుంది, కోటికి 30 లక్షలు ఏమనుకుంటున్నా, నాకు అంత తెలియదు. రోజుకి వచ్చేసి బిగ్ డాడీ ఎన్ని కోట్లు సంపాదిస్తుంది. బిగ్ డాడీ ఏంటంటే, బిగ్ డాడీ అంటే నేను ఇన్ని రోజులు బిగ్ బాస్ షోగా వచ్చాను లేదండి. ఈ బిగ్ డాడీ ఏంటండి? ఒకసారి దీని గురించి చెప్పండి, నాకు అస్సలు తెలియదు ఇవి. సో బిగ్ డాడీ అంటే ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా దానికి అటువంటి వెబ్సైట్, ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి మన గూగుల్లో నడుపుతున్నారు. దాన్ని ఓపెన్ చేసి మనం ఆడొచ్చు. బిగ్ డాడీకి ఫేక్ వెబ్సైట్. ఇప్పుడు బిగ్ డాడీ అక్కడ ఎట్లయితే ఉందో సేమ్ అదే పోస్టర్. బిగ్ డాడీ అనేది ఎక్కడ ఉంది? గోవాలోనే ఉంది. దాన్ని ఆన్లైన్ లో నడుపుతున్నారు వేరే వాళ్ళు. సార్ వాళ్ళు ఎక్కడ నుంచి నడుపుతున్నారో, ఎక్కడ ఏం లేదు మనకు తెలియదు, కానీ దాన్ని తలుచుకుంటే బ్యాన్ చేయొచ్చు కదా. ఇప్పుడు మన గవర్నమెంట్ తలుచుకుంటే చేయాల్సిన పని లేదు, అన్ని చేస్తుంది. ఇది చెయ్యొద్దు అనేది లేదు కదా, అన్ని చేస్తుంది. మరి చెయ్యొచ్చు కదా, ఎందుకు చేయరు?
ఇప్పుడు మీరు ప్రమోషన్స్ చేస్తున్నారా ఈ నేను ప్రమోషన్ చేస్తే నేను ఖచ్చితంగా డబ్బులు ఇట్లా ముందర పెట్టుకొని నేను ఏవో ఒకటి చెప్పాను. బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్స్ నేను చెప్తున్నా కదండి. ఇప్పుడు రాజు ఏంటంటే ఇప్పుడు నేను రీసెంట్గా నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చా. ఫేక్ ఛానల్ క్రియేట్ చేసి నా పేరు మీద రాజు ఇట్లా నేను రాజుని ఇట్లా సంథింగ్ అని చెప్పేసి నా పేరు వాడి నా టెలిగ్రామ్ నా వేరే టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి బిగ్ డాడీ రాండి అని చెప్తే నేను తర్వాతకు చూస్తే నాకు భయపడ్డా. ఇదేంది మొత్తానికి ఇంత రింగా దారుణంగా ఉన్నదని చెప్పేసి ఒక వీడియో తీసి ఇలాంటి నా కొడుకులు నమ్మకాడని చెప్పేసి నేనే పెట్టేస్తా. నేను డబ్బులు అడుగుతానంటండి. నేను ఎవరిని అడుగుతా చెప్పండి? నేనే హెల్ప్ చేస్తా ఇంకా 10 మందికి. నాకేం అవసరం చెప్పండి? మీరు 10,000 పంపిస్తే 15,000 పంపిస్తానంట నేను. సో నేనే సంపాదించుకోగలను కదా. అట్లాంటప్పుడు వాళ్ళకి ఎందుకు డబ్బులు ఎక్స్ట్రా చేసేయాలి నేను? అలాంటి వాళ్ళు నా జీవితంలో చాలా మంది వచ్చిపోయినారు. అలాంటి విషయాలు ఇప్పుడు నేను ప్రమోషన్ చేయాలనుకుంటే నేను 10 సెకండ్లు పట్టదండి. నేను ఇంత సంపాదించిన చూడండి, రాండి నా టెలిగ్రామ్ గ్రూప్లో చేయండి, నేను మీకు చెప్తా ఎట్లా ఆడాలనో అవన్నీ నేను చెప్తా. సో నాకు అలాంటివి నేను చెప్తలేను అంటే ఏంటి? సో నేను కొంతమందికి సజెషన్ ఇచ్చిన. చాలామంది నాకు మెసేజ్ చేస్తారు నా ఫస్ట్ ఇంటర్వ్యూ చేసి, అన్నా నీకు దండం పెడతా నేను ఇట్లా పోతున్నాయి మొత్తం స్టూడెంట్సే, ఒక్కరు కూడా పెద్దవాళ్ళు లేరు. పెద్దవాళ్ళు అంటే 100లో ఒక 10 మంది ఉంటారేమో, మొత్తం స్టూడెంట్సే. ఇప్పటికైనా నా దాంట్లో మారు మోగుతుంటే మెసేజ్, కానీ వాళ్ళందరికీ నేను చెప్పలేకపోతున్నా. మీరు ఆడండి అని చెప్పగలనా? ఇప్పుడు ఏమనంటే బ్రో మీకు ట్రిక్ చెప్పండి. ఇప్పుడు నేను ప్లే చేసే టయానికి ఒక ట్రెండ్ ఒకలాగా ఉంటుంది, వాళ్ళు ప్లే చేసేదానికి ఒక ట్రెండ్ ఉంటుంది. ఇప్పుడు నేను వాళ్ళకి ఏమని చెప్తా? మీరు ఈ విధంగా ఆడండి అని చెప్తానా? సో చాలామంది ఏంటంటే ఇతని ఫేక్. సో ఓకే, ఫేక్ అనుకున్న వాళ్ళకి నేను ఎటువంటి ఆన్సర్ ఇవ్వను వాళ్ళకి. సో ఇప్పుడు నేను ఎర్నింగ్ చేసిన 40,000కి 15,000 ఎక్స్ట్రా చేసుకుని బయటకు వచ్చేస్తా. నా టార్గెట్ ఆడికే ఉంది. ఇప్పుడు నా 15,000 అన్నా నేను గోవా మొత్తం జల్సా చేయగలను, క్లబ్కు తిరగగలను, ఏ పని చేయగలను. సో నాకు ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ నైట్ వెళ్ళాం అంటే మార్నింగ్ వీడియో చేసి యూట్యూబ్లో పెట్టేస్తా. నైట్ వెళ్ళాం, మళ్ళీ బిగ్ డాడీకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి 70,000 వచ్చాయి. సో ఇప్పుడు నాకు మొత్తం ఖర్చులో వెళ్ళిపోగా కూడా నాకు 50,000 60,000 మిగిలినట్టునే అక్కడ. కానీ నేను కంటిన్యూగా ఆడను. నా టార్గెట్ ఎంతైతే ఉందో అంతవరకు ఆడి నేను అక్కడ నుంచి వెళ్తా. ఎంతమంది రెచ్చగొట్టినా కూడా నేను ఆడను అక్కడ. చాలా మంది రెచ్చగొడుతుంటారు, నువ్వు ఇంతేనా సంపాదించేది, ఇంకా ఎక్స్ట్రా సంపాదించని రెచ్చగొడతారు మనుషులని. అలాంటి మూమెంట్లో పోతాయి, అన్నీ పోతాయి. ఓకే, టోటల్గా ఇప్పటివరకు మీరు ఎన్ని గేమ్స్ ట్రై చేశారు? మీకు తెలిసిన బెట్టింగ్ యాప్స్ ఎన్ని ఉన్నాయి? ఒక పేజ్ నడుతుందండి. ఒక పేజ్ నడుతుంది. ఓకే, అందులో ఒక బిగ్వి అంటే పెద్దవి ఒక 5 చెప్పండి నేమ్స్. గేమ్స్ పేర్లు చెప్పను. నేను ఆడేది క్యాసినో ఒకటి, ఇంకా తీన్ పట్టెన్ ఉంటుంది ఒకటి. ఈ మధ్యలో ఇంకొక గేమ్ కూడా నార్మల్గా అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ ఛానల్స్లలో ప్రమోట్ చేస్తున్నారు. ఏంటంటే ఫ్లైట్ గేమ్ అనమాట. ఇదేంటంటే ఫ్లై అవుతున్న కొద్దీ ఎక్కడో ఒక దగ్గర స్టాప్ చేస్తే ఇమీడియట్ గా మనకి అమౌంట్ జనరేట్ అవుతుంది అని. నిజంగా ఇవన్నీ నిజాలైనా ఇమీడియట్ ఒకవేళ అట్లా అమౌంట్ వచ్చినా కూడా విత్ డ్రా అవుతాయి అసలు? నిజం చెప్పాలంటే ఎవరు కూడా ఆడకండి, నేను ముందే చెప్తున్నా. సో నేను ఏంటంటే కూడా ఆడా. సో అదేంటంటే 1000 పట్టింది అనుకో, 1000 అమౌంట్ మనం పర్చేస్ చేసాం అక్కడ. ఇప్పుడు 1x నుంచి డైరెక్ట్గా 100x మీద అనుకో 1 lakh అనమాట. 1000కి 1 lakh. ఓకే, మీరు ఎగ్జాంపుల్గా అక్కడ మీరు 25,000 పెట్టచ్చు, 8,000 ఉంటాయి, 5,000 ఉంటాయి, 4,000 ఉంటాయి, 25,000, 35,000, 50,000, 50,000 పెట్టేది ఒకటేసారి 50,000 పెట్టేది కూడా ఉంటుంది. ఇప్పుడు 50,000 పెట్టామనుకో, మీరు ఎగ్జాంపుల్గా మీరు అది కానీ 100 వరకు పోయిందనుకోండి, 50 లక్షలు వస్తాయి. వాడు ఏం చేస్తాడో తెలుసా? వాడు 100 వరకు ఎప్పుడు తీసుకుపోడు, ఎప్పుడో ఒక్కసారి 1 hour 2 hourలో ఒక్కసారి తీసుకెళ్తాడు. మిగిలినది 1x 2x కానీ తీసేస్తుంటాడు. మంది ఏం చేస్తుంటారు? అమౌంట్ వస్తున్నాయి అని చెప్పేసి ఆస్తి తాకట్టు పెడతారు, బంగారం తాకట్టు పెడతారు, ఆ అమౌంట్ అంతా తీసుకొచ్చి దాంట్లో పెడతారు. వాడు ఏం చేస్తారంటే జస్ట్ ఒక 15 నిమిషాలు అమౌంట్ అంతా అయిపోగొడతాడు. సింపుల్. ఇప్పుడు నేను కూడా చూపించగలను అది. కానీ అది ఏమవుతుందంటే ఇప్పుడు చెప్తున్నా కదా, మీతో కూడా నేను గెలవలేను. ఇప్పుడు అది ఇప్పుడు నేను ఎవరితోనో గెలవలేను. అవెంటర్లో నేను ఖచ్చితంగా ఓడిపోతా, నా అమౌంట్ పోతాయి. క్యాసినో అంటావా, నేను దాని గురించి చెప్పగలను, ఆడగలను, చూపించగలను. కానీ ఈ అవెంటర్ గేమ్లో అనంత అంబానీ పట్టుకున్నారు. ఇప్పుడు తెలుసు దాంట్లో అండి, అనంత్ అంబానీ అవెంటర్ గేమ్ ఆడేటట్టు, అవెంటర్ గేమ్ని ప్రమోషన్ చేసేటట్టు పెట్టినారు యాడ్లో. నిజంగా అంటే వీళ్ళు ప్రమోట్ చేస్తున్నప్పుడు కూడా వీడియోలో చూపిస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 30 రూపీస్ పెట్టాను, నాకు ఇప్పుడు పోయింది. ఫస్ట్ దానికైతే పోవడమే చూపిస్తాడు. సెకండ్ నేను ఇప్పుడు మళ్ళీ డబల్ 60 రూపీస్ పెట్టాను, నాకు ఇక పోయిన 30, ఇప్పుడు మళ్ళీ ఒక 30 ప్రాఫిట్, టోటల్గా పెట్టిన 30 మొత్తం నాకు 90 రూపీస్ వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు నేను ఇంకోటి ఇన్వెస్ట్ చేసిన. నిజంగా అంటే ఒక వీడియో క్రియేట్ చేసి, యాప్ వాళ్ళే వీడియో క్రియేట్ చేసి వీళ్ళందరికీ ఫార్వర్డ్ చేసి అదే వీడియోని అందరితో ప్రమోట్ చేపిస్తారా? లేదండి, డెఫినెట్లీగా అది మనం క్రియేట్ చేయొచ్చు. డెమోలో అకౌంట్ ఇస్తారంటే వాళ్ళు ఫేక్ అకౌంట్స్ ఇస్తారు. అంటే గేమ్ అక్కడ ఏదైతే ఆడుతుందో అదే చూపిస్తారు. ఇప్పుడు నేను అందులో ఏకంగా 10 లక్షలు ఒకటేసారి పెట్టగలను. డెమో అకౌంట్, అది ఫేక్ మనీ,
అది రియల్ మనీ కాదు, మన బ్యాంక్కి రాదు. అది జస్ట్ ఒక పెడతామనుకో, అది 20 lakhs అయింది అనుకో, చూడండి నేను 20 lakhs సంపాదించిన. ఇప్పుడు నేను అటువంటి నేను 100 చేయగలను. అదే కదా నాకు అదే డౌట్. ఇప్పుడు నిజంగా నా అకౌంట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా నా అకౌంట్లో ఇంత ఉంది, నేను ఇంత సంపాదించాను, అంత సంపాదించడం తెలిసినోడు మళ్ళీ ఎందుకని యూట్యూబ్ ఛానళ్ళ మీద లేకపోతే జాబులు సంపాదించుకోవడము, యాక్టింగ్లు చేయడం వీటి మీదకి వస్తారు కదా? ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఇప్పుడు మీరు ఏ సోషల్ మీడియా యాప్ని కానీ కానీ ఓపెన్ చేయండి, ఒక యాడ్ వస్తుంది. అది ఏంటంటే ఖచ్చితంగా బెట్టింగ్. అవును. ఇప్పుడు నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు యాడ్స్ ఎట్లా ప్లే అవుతాయి? ఏదైనా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ప్లే అవుతాయి. ఆ ఇన్స్టాగ్రామ్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో ఆ ఓనర్ దాన్ని బ్యాన్ చేయొచ్చు కదా. దాన్ని ఎవరు ఆర్డర్ కదా, ఎవరు 10 మందికి పరిచయం కావు కదా, చిన్న పిల్లలు చూస్తుంటారు కదా, వాళ్ళకు రావు కదా. సో ఇప్పుడు ఎంత ఉన్నా ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ ప్లే అవుతున్నాయని ఎవరు అన్నారు? వాడు ప్రమోషన్ చేసినాడు, వీడు ప్రమోషన్ చేసినాడు మాత్రమే అంటారు. ఇది నిజం. వాళ్ళు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ ప్లే అవుతున్నాయి, దాన్ని బ్యాన్ చేయని ఎవరని అంటున్నారా? ఒక్క వీడియో చూపెట్టండి ఇన్స్టాగ్రామ్లో, ఆ వీడియో అన్నారు. నేనే ఒప్పుకుంటా. సరే, ఇప్పుడు మన వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారనే బదులు దాన్ని బ్యాన్ చేయండి అని చెప్తే చేస్తారా? చెయ్యరు కదండి. ఎంత ఉన్న వ్యూస్, లైక్స్ దీనిలో మీద బతుకుతారు. ఇప్పుడు సరే కోర్టు పోతారు, ఈతని ప్రమోషన్ చేసినాడు, బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసినాడు, బెట్టింగ్లో సంపాదించినాడు, ఇది చెప్తారు. కానీ ఆ బెట్టింగ్ని బ్యాన్ చేసినారా? నేను ఇప్పుడు వాళ్ళందరూ ఒక క్వశ్చన్ అడిగితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాండి. బ్యాన్ చేస్తే ఎవరు ఆర్డర్ కదా, మాకు తెలియదు కదా. ఇప్పుడు ఎండాకాలంలో పిచ్చగానికి బిర్యానీ పెట్టి వాడు తినొద్దు అంటే వాడు ఆకలి మీద ఉంటే వాడు ఎట్లా ఊరుకుంటాడండి? ఖచ్చితంగా ఏమన్నా కాకపో దాంట్లో విషయం కలుపుకోక వాడు తింటాడు, తెలియకుండా. తిన్నగా తెలుస్తుంది దీంట్లో విషయం కలిపినారా అని. మరి ఆకలి తీరాలని చూస్తాడు. మరి ఇప్పుడు వాడిని తెలియదు కదా విషయం కలిపినారని. ఇప్పుడు నేను అదే చెప్తున్నా కోర్టుకు కూడా. ఇప్పుడు వీళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కోర్టుకేస్తారు ప్రమోషన్ చేసినాడు, దాన్ని బ్యాన్ చేసేస్తే దాని జోలికి పోలే, కోర్టు టైం వేస్ట్ కూడా కాదు. చేస్తారా? చెయ్యరు. ఇదేదో రీసెంట్గా వచ్చింది మహాదేవ్ అని, మాది. సో అది ఎప్పటి నుంచో ఆడుతుంది. దాని గురించి వీడియోస్, న్యూస్ అన్నీ వస్తున్నాయి కానీ అది బ్యాన్ అవుతలేదు. మరి సో ఇప్పుడు మన ఇక్కడ కూడా అండి, ఇప్పుడు మీరు చెప్పారు కదా గేమ్స్ అనేది, ఆ గేమ్స్ అన్నీ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుంటాయో మనకు తెలియదు. కానీ బ్యాంక్ అకౌంట్స్ అనేది మన ఇండియాలో ఓపెన్ అవుతుంటాయి. ఇప్పుడు ఎవరైతే చనిపోయింటారో వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళకి అకౌంట్లకి డబ్బులు పంపిస్తారు. ఈవెన్ ఆహాలో కూడా ఒక షో వస్తుంది. అదే మన ప్రదీప్ గారు ఇంతకు ముందు మోస్ట్ బెట్ వ్యాలెట్ సంథింగ్ అని చెప్పేసి, లైక్ అంటే ఇట్లాంటివి కూడా జనాలని అట్రాక్ట్ అవ్వనే కదండి. ఇప్పుడు డబ్బులు ఇస్తారు కదండి. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా కానీ, ఇప్పుడు నా పేరైనా సరే, ఇప్పుడు ఏడైనా పడాలంటే నేను ఖచ్చితంగా అమౌంట్ ఇచ్చి దాన్ని పెట్టాలి నేను. ఇప్పుడు అమౌంట్ ఇవ్వండి ఎవరు పెడతారు చెప్పండి? సరే, నేను ఒకటి అడుగుతా, ఎవరైతే అలా పెట్టారో వాళ్ళు మనీ సంపాదించి చూపించమనండి, చూపిస్తారా? చూపించారు. మరి రాజు గోవాకు వెళ్తున్నాడు, అది ఒక ఫేక్ మాట. మొత్తం ఆన్లైన్లోనే సంపాదిస్తున్నాడని. ఆన్లైన్లో సంపాదిస్తా ఉన్న బ్యాంకులన్నీ ఫ్రీజ్ అవుతాయి. నా అకౌంట్లో పడంగానే అకౌంట్లు ఫ్రీజ్ అవుతాయి. నాకేం అవసరం చెప్పండి? ఇప్పుడు నేను ఎర్నింగ్ చేయాలనుకుంటే చేయగలను. చాలామంది అడుగుతున్నారు రాజు బ్రో చెప్పండి అని. చెప్పలేకపోతున్నా, వాళ్ళకి ఏమని చెప్తా? చెప్పకూడదు. చెప్తే నన్ను తీసుకుపోయి బొక్కలు వేస్తారు, నువ్వు ఎందుకు చెప్తున్నావు జనాలకని. అలాంటి సిచ్యువేషన్స్ నాకు వద్దు. సో ఓకే, ఈ కెసినో గేమ్ అనేది కంప్లీట్గా ఒక ట్రిక్. జనాలందరినీ కూడా ఒక టైప్ ఆఫ్ డైలమాకి తీసుకెళ్ళిపోయి, మ్యూజిక్ కానీ, చుట్టుపక్కల ఉన్న వెదర్, ఆ ఫుడ్, డ్రింక్, సో ఇదంతా కూడా ఒక మైండ్ గేమ్, అంతేనా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు బెట్టింగ్ ఆడేది, ఇప్పుడు ఏమన్నా క్యాసినో ఆడాలనుకుంటే డైరెక్ట్ వచ్చి క్యాసినో ఆడొచ్చు కదా. ఎంజాయ్మెంట్ అంటారు, అది ఎంజాయ్మెంట్ కాదు. సగం డ్రెస్సులు వేసుకొచ్చి అక్కడ డ్యాన్స్ చేస్తారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు విలేజ్లోనే ఇప్పుడు నార్మల్గా ఇట్లా బయటికి పోతేనే నోరెళ్ళ పెట్టుకుని చూస్తారు ఇప్పుడు జనాలు. ఆడాదరింగా ఉంటే ఇంక చూడకుండా ఇట్లా ఉంటారు. ఖచ్చితంగా నేను ఇక్కడ మొగనని చెప్పేసి ఖచ్చితంగా లక్షలు అమౌంట్ అయిపోతే ఫోన్పే కొట్టించుకుని మరి చేస్తారు ఇవన్నీ. అక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేపియడాలు, అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేపియడాలు, డిపాజిట్ చేపియడాలు, అక్కడ నుంచి డిపాజిట్ చేసుకుని గేమ్స్ ఆడాలు, అవన్నీ ఫేక్. అక్కడికి వెళ్ళగానే నిజంగా ఈగోలు హర్ట్ అవుతాయేమో కదా అబ్బాయిలకి. అంటే ఈడ పెట్టగలను, నేను పెట్టన్నా ఇప్పుడు, లేకపోతే అక్కడ ఉన్న అమ్మాయిల దగ్గర అయినా సరే వీడు తక్కువ అయిపోకూడదు కాబట్టి అందరూ బాయ్స్ ప్లే చేయనియరు. అంటే బాయ్స్ ఎన్నో ఒకతోనే ఉంటారు, ఎక్కువగా గర్ల్స్ ఉంటారు అక్కడ. గేమ్ ప్లే చేసే కాడ మనీ లాస్ అవుతున్నా చూస్తారు వాళ్ళే, క్యాష్ ఇచ్చేది వాళ్ళే మనకి. వాళ్ళు చూస్తారు ఇతను లాస్ అయినాడు అనుకో, వాళ్ళు ఖచ్చితంగా నేను లాస్ అయిపోయినా కదా తన ముందర అని చెప్పేసి ఖచ్చితంగా అమౌంట్ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెడతాడు. అమౌంట్ పెట్టి అమౌంట్ పోగొట్టుకున్న ఛార్జీకి లేక చాలా మంది ఇబ్బందిగా ఉన్న వాళ్ళని కూడా చూసినాను నేను. అలాంటి వాళ్ళని చూసినాను నేను. ఇప్పుడు అక్కడ ఏం లేదండి. ఇప్పుడు మీరు బిగ్ డాడీ అనే దాంట్లో మెయిన్ మ్యాటర్లు మొత్తం 5 ఉన్నాయి. ఒకటి మందు ఫ్రీ, ఎంతైనా తాగొచ్చు. ఎంట్రీ ఫీజు అట్లా ఎంట్రీ ఫీజు ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. ఇప్పుడు 3000 ఉంటుంది, నేను VIP అకౌంట్ తీసుకుంటాను మ్యాక్సిమం. ఒక 2 lakhs తీసుకెళ్ళగానే 2 lakhs డిపాజిట్ చేపిస్తా,
నాకు విఐపి మెంబర్ ఇస్తారు. నాకు నేను ఏమైనా తాగొచ్చు, నేను ఏమైనా తినొచ్చు. సో 2 lakhs మొత్తం అక్కడే 2 lakhs ఇస్తా. 2 lakhs ఇస్తే మన 2 lakhs మనకి ఇస్తారు. కాకపోయినా డిపాజిట్ చేశాడు పలానా వ్యక్తి అని చెప్పేసి రాసుకుంటారు. ఇప్పుడు మన 2 lakhs మనకి ఇచ్చినప్పుడు మనం పోయి గేమ్ ప్లే చేయొచ్చు, ఆడొచ్చు, తాగొచ్చు, తినొచ్చు, అంతే అక్కడ. ఓకే. ఇప్పుడు ఒకవేళ సంథింగ్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అదే 2 lakhs మనం పోయినాయనుకో మరసంగా బయటికి రావాల్సిందే. మనకి తిరిగి ఇవ్వరు. మీరు ఎంత కొట్లాడినా కూడా ఇవ్వరు అక్కడ. అది ఓకే. రిటర్న్ నువ్వు ఏదైనా సంపాదించుకుంటేనే వాళ్ళు నీకు ఆ 2 lakhs ఇష్టం. ఇప్పుడు నేను 2 lakhs తీసుకపోయినా 1 lakh లాస్ అయిపోయింది, 1 lakh ఉంది నాతో, 1 lakh ఇస్తారు అంతే. ఇస్తారు. అంటే నేను ఒకవేళ ఆడకూడదు, తీసుకోవాలా, క్యాష్ తీసుకోవాలనుకుంటే లిక్విడ్ క్యాష్ మన చేతిలో పెడతారు. ఓకే. బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఏది చేయాలన్నా క్యాష్ కావాలంటే క్యాష్ ఇస్తారు. సో ఈ గేమ్ ఏంటి, నార్మల్ గా నా ఐడియా ప్రకారం అయితే రెడ్, బ్లాక్ అండ్ 0 to 9 వరకు నంబర్స్ ఉంటాయి, ఇదేనా? ఏంటి అసలు ఈ గేమ్ ఏంటి? తెలిసి కూడా మీరు అడుగుతున్నారంటే క్యాసినో నార్మల్ గా తెలీదు అనడం రాంగ్. ఎందుకంటే ఇప్పుడున్న జనాలు సోషల్ మీడియా యూజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా క్యాసినో అంటే ఒక ఐడియా ఉంటుంది. ఏంటి గేమ్ ఐడియా ఉండదు. ఆ రోలర్ ఉంటుందా, ఒక వైట్ బాల్ అరేదో ఉంటుంది, రెడ్ మీద బ్లాక్ మీద మొత్తం టోటల్ గా 37 నెంబర్స్ ఉంటాయి. 1 నుంచి 36, అలాగే 0తో కలిపితే 37 నెంబర్స్ ఉంటుంది. బ్లాక్, రెడ్, అలాగే అవుట్ సైడ్ లో 1:12, 2:12, 3:12, అవుట్ సైడ్ లో రోల్ 1, రోల్ 2, లేదండి 1 నుంచి 18th వరకు, లేదా అలాగే 19 నుంచి 36 వరకు, అలాగే రెడ్ అవర్ బ్లాక్, తర్వాత కార్నర్స్ కూడా ఉంటుంది అందులో. ఇప్పుడు మనం అందులో ఏ దాని మీద ప్లే చేయొచ్చు, గెలిస్తే డబ్బులు వస్తాయి, లేదంటే పోతాయి అంతే. మీరు దేనిపైన ఇన్వెస్ట్ చేస్తారు? నేను దాంట్లో ప్రతి ఒక్క దాని మీద పెడతా. నేను ఏ దాని మీద అయితే పెట్టాలనుకుంటున్నా దాని మీద పెట్టేస్తా ఆ టైంకి. ఇప్పుడు 1 time అవుతుంది, ఇప్పుడు 2 నిమిషాలకు స్పిన్ అవుతుంటుంది అది. మనం 2 నిమిషాలు దేని మీద పెట్టుకోవచ్చు, ఒకసారి దీని మీద పెట్టచ్చు, ఒకసారి దాని మీద పెట్టచ్చు, మనకి నెంబర్లు అంటే నెంబర్ల మీద పెట్టచ్చు. అందులో మీరు ఫాలో అయ్యే ట్రిక్ ఎక్కువగా ఏంటి చెప్పరా? చెప్పనండి, ఎందుకు మేము ఆడేస్తామన్నా? అలాంటిది ఏం లేదు. అంటే ఇప్పుడు నార్మల్ గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆడుతున్నా అనుకోండి, కంటిన్యూ నేను 4 times రెడ్ పైన పెట్టా, రెడ్ నెంబర్ పడుతుందేమో అనుకుని పెట్టా, అది కంటిన్యూ 4 times బ్లాక్ మీద పడింది అనుకోండి. సో అట్లాంటి టైంలో ట్రిక్ ఏదన్నా ఉంటుందా, లేకపోతే నేను అట్లాంటప్పుడు నేను 1.5 lakh 2 lakh కూడా పెట్టానండి. ఒకటే రెడ్ మీనా, నువ్వు చెప్పిన రెడ్ మీనే పెట్టేస్తా, ప్రాఫిట్ వచ్చింది కదండి. వచ్చింది కదండి. అంటే ఇప్పుడు మీరు చెప్పినారు, ఇప్పుడు నేను 4 times రెడ్ మీనే పెట్టా పోయిందని. నేను ఏం చేస్తా, మీరు ఎట్లా పెడతారో నాకు తెలియదు, కానీ నేను పెట్టాడంటే 1000 పెడతా, పోయింది రెడ్ మీనా. నెక్స్ట్ 3000 పెడతా, రెడ్ మీనే పోయింది. నెక్స్ట్ 9000 పెడతా, రెడ్ మీనే పోయింది. నెక్స్ట్ 27,000 పెడతా, రెడ్ మీనే పోయింది. నెక్స్ట్ 81,000 పెడతా, 81,000 పెడతా. మన లక్ అప్పుడు కూడా రాలేదనుకో, వాళ్ళంత మూరు కూడా ఎవరు లేరు. సో అలాంటి టైంలో నేనేం చేస్తానంటే, ఇప్పుడు నేను చెప్పిన లాజిక్లోనే 1000 ఇక్కడ పెడతా, పోయిందనుకో. నెక్స్ట్ 2-3,000 ఇటు పెడతా, పోయిందనుకో వెయిట్ చేస్తా. మళ్ళీ అక్కడ ఎప్పుడైతే 2 times రెడ్ అవర్ లేకుంటే రెడ్ అవర్ బ్లాక్ వచ్చినాయనుకో, అప్పుడు 9,000 పెడతా, పోయిందనుకో 27,000 పెడతా. ఆ టైంలో డెఫినెట్గా నా లక్తో నేను విన్ అవుతా. కానీ ఏం చేస్తారంటే అందరూ కంటిన్యూ ఒకటే దాని మీద పోతారు. వాడు ఏం చేస్తారు, ఒక 5 సార్లు కంటిన్యూగా ఇచ్చినప్పుడు పోతుంది. అంటే అన్ని డబ్బులు కూడా ఉండాలి. ఇప్పుడు నార్మల్గా ఒక 2 లక్షలు తీసుకొని వెళ్తే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఓకే. కానీ వాడి దగ్గర ఒక 50,000 అట్లా ఉండి చేసిండు అనుకోండి, అవి కూడా పోయినాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ ఫోన్ పేలు చేసి ఉన్న బంగారాలు కూడా పెట్టి ఇంకా అది. మీకు ఒక విషయం చెప్పాలండి, నేను రీసెంట్గా ఒక అంటే విలేజ్ పేరు ఎందుకులే, నేను వేరే విలేజ్లో ఉన్నా. సో అక్కడ ఏదో ఒక వేరే గేమ్ వచ్చింది, నేను చెప్పాను పవర్ బ్యాంక్స్ అని, అలాంటిది వచ్చింది. సో నాకు అప్పుడు ఇంట్రెస్ట్ లేదు దాంట్లో మీద. ఏం చేశారంటే 1000 పెడుతుంటే డైలీ వచ్చేసి 150, అలాగా మీకు 100 days వస్తుంది అనమాట. 150,000 పెడితే. సో అలాంటిది ఏంటంటే ఇప్పుడు బంగారం అమ్మి 50,000 పెట్టినారు. 50,000 పెడితే పర్ డే వచ్చేసి 3,500 అలా మీకు 150 days 160 days ఉంటుంది. అట్లా పర్ డే 3,000 వస్తుంది. సో ఏం చేశారంటే ఫస్ట్ బాగానే వచ్చినాయి. సో ఒకరిని నమ్మి ఒకరు మొత్తానికి సగం ఆస్తి కూడబెట్టి, అంటే సుమారుగా ఒక విలేజ్లోనే వచ్చేసి 1.5 crore, ఒక విలేజ్లో వచ్చేసి 1.5 crore. జస్ట్ ఇది నా లాజిక్ అంతే, ఇంకెంత ఉందో తెలియదు. 1.5 crore పెట్టినారు. జస్ట్ రాత్రికాల పొద్దునకాల వెళ్ళిపోయింది అది. అంటే అంతమంది పెట్టారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? పోయి కంప్లైంట్ ఇస్తారా? ఎందుకు ఆడారు అంటారు పోలీసులు. చట్టం అంటది, నువ్వు ఎందుకు ఆడావు, ఇవన్నీ ఇల్లీగల్, ఎందుకు ఆడావు అంటారు. సరే దాన్ని బ్యాన్ చేయండి, మేము బ్యాన్ చేస్తామని చెప్తారా? బ్యాన్ మాటలు అంటారా? అనరు. ఇది మాతోనే కాదు, మాకన్నా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు చేయాలా, మేమంటే చేయడానికి వస్తా అంటారు వాళ్ళు. కానీ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యేది ఇప్పుడున్న జనరేషన్ చిన్నపిల్లలకే. ఇప్పుడు
మిమ్మల్ని తీసుకుంటే మీ దగ్గర నుండి నేర్చుకోవాలి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి లేదంటే కసినో ఆడి రాజు సంపాదించుకుంటున్నాడు, చదువుకోకపోయినా కూడా తన బుద్ధిని వాడి సంపాదించుకుంటున్నాడు అనేది చూడడానికి బాగుంది. కానీ దీన్నే గేమ్స్ ఆడితే డబ్బులు వచ్చేస్తున్నాయి రాజుకి అనేది కూడా ఉంది. సో అంటే గేమ్స్ ఆడితే డబ్బులు వచ్చేస్తాయి, వాడికి తెలీదు, ఆ ట్రిక్స్ తెలియదు, ఏం తెలియదు అనేది తెలియదు. చాలా మంది ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే బెట్టింగ్ ఆడుతున్నారు అంటున్నాడు అంతే. ఇక్కడ వాళ్ళకి ఏమొస్తుందో తెలుసా, ఆడితే డబ్బులు వస్తాయి. అవును, బెట్టింగ్స్ కరెక్టే ఒప్పుకుంటాను, కానీ ఆడితే డబ్బులు వస్తాయనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సమాధానం? సరే అది ఏదైనా కానీ నాకు డబ్బులు వస్తున్నాయి దానివల్ల, మీరు అదే కదా సమాధానం చెప్తారు వాళ్ళకి. సో ఇప్పుడు నేను అదే చెప్తున్నా వాళ్ళకి, ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో, ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో, స్టార్టింగ్ పెడితే డెఫినెట్లీగా పోతాయి. మీరు ఆస్తి పెట్టినా పోతాయి. 93 లక్షలు 2 ఎకరాలు 3 ఎకరాల పొలం అమ్మి కూడా పెట్టినారు, ఆల్రెడీ పోయినాయి. అది యూట్యూబ్లో మారు మోగుతుంది. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఒకవేళ రాజుగారు చెప్పాలి అనుకుంటే నేర్చుకుని డబ్బులు సంపాదించుకోండి అని చెప్తారా, లేదు బుద్ధిగా చదువుకోండి కష్టపడి జాబులు చేసుకొని సంపాదించండి అని చెప్తారు? రెండింటిలో ఏదిని చూస్ చేసుకోమంటారు? ఒకటి చెప్తాను, చదువుకోండి అని నేను చెప్పను. నేను ఒకరికి మీరు చదువుకోండి జాబులు వస్తాయని చెప్పాను. చదువుకునే వాళ్ళు కూడా ఎంతో సంపాదిస్తున్నారు. చదువుకునే వాళ్ళు నిజం చెప్తున్నారు, అసలు చదువులేని వాళ్ళు బాబాలు వేస్తున్నారు లాస్ట్కి, అతని కాలం మొక్కుతారు మళ్ళీ ఎంత చదువుకున్నవాడైనా. ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే చదువుతో పని లేదండి. ఇప్పుడున్న జనరేషన్లో చదువు ఏంటంటే మనకి నాలెడ్జీ, అలాగే ఎక్కడైనా పోతే రాయనీకే, సంతకం పెట్టినీకే తప్ప దేనికైనా పనికి ఉంటుంది. ఇప్పుడు జాబులు చేస్తుంటారు, వాళ్ళందరూ చదువుకుని ఒక మంచి పొజిషన్కి వెళ్తారు వాళ్ళు. సో వాళ్ళంటారు ఒక 100లో 90 మంది వెళ్తారు, 10 మంది ఏం చేస్తారు? సో చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారు? ఎంత చదివించి ఏం లాభం అండి? ఇప్పుడు నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, మీకు చెప్పాను 1వ క్లాస్ నుంచి 7వ క్లాస్ మొత్తం ఫెయిల్ అయ్యాను. నేను ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ కాలేదు. ఏదో ఎక్కాల ఒక్కటే పాస్ అయ్యాను అనుకుంటా, అది ఒక్కటే గుర్తుంది నాకు. ఇంతవరకు ఏ దాంట్లో కూడా స్టార్ట్ అవ్వలేదు. కానీ నేను అదే చెప్తున్నా, ఇప్పుడు అందరు చదువుకోండి రాండి అని నేను చెప్పాను కదా. చిన్నపిల్లలకు సజెషన్ ఇస్తా, ఆడండి, ఆడితే పోతాయని చెప్తాను నేను ఫస్ట్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జీ లేదు, ఎంత పెట్టాలనో తెలియదు, ఏం పెట్టాలనో తెలియదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు తెలియక అమౌంట్ పెట్టి అమౌంట్ పోగొట్టుకుంటారు. సో అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తానండి, ఇప్పుడు వాళ్ళ అమ్మలు వచ్చి నన్ను అంటారు, నువ్వే నా కొడుకు నిన్ను ఫాలో అయినాడు, అమౌంట్ పోగొట్టుకున్నాడు, అమౌంట్ అంటారా? అన్నారు కదా, నా కొడుకు అమౌంట్ గేమ్ ఆడి పోగొట్టుకున్నానంట, ఎవడో మాటలేని ఇదే మాట. దీనివల్ల నిజంగా ఇంకొక పాయింట్ కూడా నాకు రైజ్ అవుతుంది మైండ్లో, ఏంటంటే డబ్బులు ఎప్పుడు చూడని వాడికి సడన్గా ఈ యాప్ల వల్ల వీటి వల్ల డబ్బులు రావడం వల్ల వాడి కెరియర్ మొత్తం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నెగటివ్ వేలో. చదువు మీద ఇంట్రెస్ట్ పోదు, చదువు మీద గురించి అని కాదు, వాడి అలవాట్లు మారిపోతాయి, ఎదుటి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడంలో వాడు ఫెయిల్ అవుతాడు, అన్నింట్లలో కూడా వాడు అంటే కంప్లీట్ లైఫ్ మొత్తం చెడిపోతుంది. ఇంకా సడన్ గా డబ్బులు చూస్తారు అంటే ఇంత ఈజీగా మనీ ఎర్న్ చేస్తే వాడు అంత ఈజీగా డైవర్ట్ అయిపోతాడు. మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని లేదు. అంటే ఇప్పుడు రాజు అన్న ఓన్లీ 10,000 టార్గెట్ పెట్టుకుంటాడు, ఆ 10,000 దాటిన తర్వాత ఆయన సచ్చినా కూడా మళ్ళీ ఆడాడు, ఆ రోజుకి మళ్ళీ వెళ్ళాడు. ఇంకా టార్గెట్ ఫినిష్ అయిందంటే ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాడు. ఇది యాక్చువల్గా మీరు ఫాలో అవుతుంది. కానీ మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు అక్కడే వాళ్ళు అంత లిమిట్గా ఉండాలని లేదు. సో వాళ్ళ సిచ్యువేషన్ ఎప్పుడైనా ఆలోచించారా మరి? 100% అండి. ఇప్పుడు నా దాంట్లో నా బయో కూడా ఓపెన్ చేయండి, నేను అక్కడ ఎర్నింగ్ చేస్తా, ఎర్నింగ్ వెబ్సైట్ల గురించి చెప్తా, డెఫినెట్గా చెప్తా. చాలా మంది అన్నారు బ్రో మేము ఇట్లా అమౌంట్ పోగొట్టుకున్నామంటే, నేను చెప్తున్నా ఆడితే పోతాయి, ఖచ్చితంగా పోతాయి, వస్తాయి అని. ఇంతవరకు నేను సుమారుగా ఒక 500 వీడియోలు పెట్టా ఎర్నింగ్ విత్ రాజ్ అన్న ఛానల్ నుంచి చెప్తున్నా స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే నేను పోగొట్టుకున్నా, అలాంటి వాళ్ళకి జరగకూడదు. ఇప్పుడు మన ఇద్దరం అనుకుంటున్నాం కదండి ఆడొద్దు అని, ప్రతిరోజు 340 మిలియన్లు ఆడుతున్నారు మన ఇండియాలో. మీరు గూగుల్ని కూడా అడగండి చెప్తుంది లాస్ట్కి. సరే గూగుల్ ఎందుకు, ఇప్పుడు జస్ట్ ప్రతి ఒక్కరి ఇంట్లో బెట్టింగ్ గురించి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మన ఇండియాలో ఊకొస్తుందంటే ఖచ్చితంగా ఫినాల్ అయినా తీసుకుని పోయి ఇంటికాడ పెట్టుకుంటారు మన ఇండియాలో. సరే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, చాలామంది ఎక్కువ ఎక్కడ ఆడుతుంటారంటే తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ మొత్తం చుట్టుపక్కల దేశాలు ప్రతి ఒక్కరితోనే ఆడుతున్నారు. ఒక్కతోనైనా ఆడతలేరు అనేది ఒక్కతోనే కూడా లేదు, ప్రతి ఒక్కరు ఆడుతున్నారు. ఒక్కరోజు ఆడితే ఈ గేమ్స్ మన ఇండియాలో కలిపితే ఒక రాష్ట్రానికి సీఎం అయిపోవచ్చు, అంత డబ్బు పోతుంది. కానీ ఆ విషయం అందరు తెలిసి కూడా ఇప్పుడు ఎవరు చేయరు. ఎవరు చేస్తారండి? ఒక్కొక్కరు 1 lakh పెడతారు, ఒకరు 8 lakhs పెడతారు, ఒకరు 10 lakhs పెడతారు ప్రతిరోజు. ఒక్కొక్కరితోనే అంత ఉందంటే మన ఇండియాలో ఇంతమంది ఉన్నారు, మరి అంతమంది డబ్బు కలిపితే ఒక రాష్ట్రానికి సీఎం అవరా? ఇప్పుడు మీరే చెప్పారు అవెంటర్ గేమ్లో ఇట్లా జనరేట్ అవుతుందని. ప్రతిరోజు దాంట్లో 3 లక్షలు 4 లక్షల మంది ప్లే ఆడుతున్నారు ఒక్క రౌండ్కి.
ఒక 2 సెకండ్లకి 3 లక్షల మంది. ఇప్పుడు ఈ టెలిగ్రామ్ యాప్ ద్వారా ఏంటి, నాకు యాక్చువల్గా ఈ మధ్య పర్టికులర్గా ఇన్స్టాగ్రామ్లో చూసిన నేను కొంతమంది అమ్మాయిలని, నేను పేర్లు కూడా చెప్పను, దాన్ని చాలా నెగిటివ్గా యూజ్ చేస్తున్నారు. లైక్ ఈ సెక్షన్గా. సో ఆ వర్డ్స్ కూడా నాకు చెప్పడం అంత ఇంట్రెస్ట్ లేదు. కంటెంట్ కోసము ఈ లింక్ని ఫాలో అవ్వండి ఇలా అంటే టెలిగ్రామ్ యాప్ని చాలా రకాలుగా బ్యాడ్గా వాడుతున్నారు అనమాట. ఇప్పుడు ఏంటది చెప్తానండి. ఇప్పుడు టెలిగ్రామ్లో, ఇప్పుడు యూట్యూబ్లో మీరు ఒక ఏదైనా గేమ్స్ గురించి చెప్పినారనుకోండి, యూట్యూబ్ కూడా ఒకసారి 2 సార్లు వార్నింగ్ ఇచ్చి 3వ సారి ఛానల్ డిలీట్ చేస్తాడు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఎక్కువగా రిపోర్ట్స్ కొడితే ఛానల్ డిలీట్ అవుతుంది. మీరు ఒకసారి మన టెలిగ్రామ్లో అంటే మీరు ఎంతమందిని అంటే అంతమందిని జాయిన్ చేసుకోవచ్చు. అది ఒక రాత్రిపూట ప్రపంచం అనమాట. ఎప్పుడు రాత్రుల్లో ఉంటారు. అంటే మీకు డీటెయిల్గా చెప్పాలంటే మా దాంట్లో అట్లా కాదు, మా దాంట్లో ఇట్లా అంటారు, అది ఒకటి చీకటి ప్రపంచం అంటారు చూడండి, అలాంటిది. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను దాంట్లో. ఇప్పుడు మీరే చెప్పారు అందరు టెలిగ్రామ్కి రండి అంటారు కదా. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యాక అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గేమ్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెట్టింగ్ ఉంది, ఇందులో ఇట్లా ఆడాలి. నేను టెలిగ్రామ్ యూజ్ చేస్తా, బట్ ఆడండి, ఇలా ఈ విధంగా పెట్టండి, దీని మీద పెట్టండి అని చెప్పాను. ఇప్పుడు చాలా మంది చనిపోతున్నారు, అలాంటి ఫొటోస్ తీసుకొచ్చి డైరెక్ట్ గా అప్డేట్ ఇస్తా, బెట్టింగ్స్ ఆడి చనిపోయినాడని. సో ఏదన్నా మంచి అప్డేట్ వచ్చింది అనుకోండి, ఏదన్నా అప్డేట్ వచ్చిందంటే టెలిగ్రామ్ లో కూడా, టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చండి. టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పుడు నేను ప్రతిరోజు ఏదన్నా మందితో చాట్ కానీ, మందితో మాట్లాడడం కానీ, దాంట్లో ఏదైనా అవసరానికి లింక్స్ పెట్టడం కానీ అలాంటి పెట్టడం వల్ల ఇప్పుడు నాకు టెలిగ్రామ్లో కూడా డబ్బులు వస్తున్నాయి. అంతేగాని టెలిగ్రామ్లో ఇప్పుడు నేను ఏంటంటే నేను ప్రతి ఒక్కరు చెప్తుంటా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకరు నాకు మెసేజ్ చేస్తారు, అదే మెసేజ్ ఇంకొక 10 మందితో నేను చూసినాను అనుకో, ఆ వాయిస్ రికార్డ్ నేను గ్రూప్లో పెట్టేస్తా, దాని కొంతమంది సేఫ్ అయిపోతారు. ఇప్పుడు నేను టెలిగ్రామ్లో అనేది నేను ఒకటి చెప్తుంటా, సజెషన్స్ ఇస్తుంటా, ప్రతి ఒక్కరిలాగా ప్రిడిక్షన్స్ ఇవ్వాలన్నా. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, బ్రో మాకు చెప్పండి బ్రో, సుమారుగా ఒక మెంబర్ మెసేజ్ చేశాడు, బ్రో 25 lakhs దాకా లాస్ అయినా, సో మాకు డబ్బు ఉంది, మేము లాస్ అయిపోయినా, కానీ మా వాళ్ళు అడుగుతారు ఇంత డబ్బు ఎక్కడ పెట్టినాం అని. ఇప్పుడు నేను వాళ్ళకి సజెషన్ ఇవ్వాలా. అలాంటి వాళ్ళు మేము లాస్ అయినాం అన్న వాళ్ళకి సో ఎవరో వేరే వాళ్ళు చెప్తుంటారు అనమాట. సో బ్రో నాకు చెప్పండి అంటుంటే ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పలేను, నాకు అంత టైం ఉండదు, నేను ఒకరికి ఏదైనా చెప్పాలంటే నాకు అంత టైం ఉండదు. సో నేను చెప్తా, ఈ ఛానల్లో వాళ్ళు బాగా చెప్తున్నారు, ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, లేకుంటే వదిలేండి. మీకు ఒకవేళ ఏమన్నా ప్రాబ్లంగా ఉందా వదిలేయండి, రిపోర్ట్ కొట్టండి ఆ ఛానల్ని, నేనే చెప్పేసా. బట్ నేను మాత్రం ప్రిడిక్షన్ ఎవరికి ఇవ్వనండి, నాకు అంత అవసరం లేదు, నాకంత టైం కూడా దొరకదు. కానీ రాజు గారు ఇండైరెక్ట్గా అంటే మీరు ఇప్పుడు నాకు ఎలా ఉందంటే మీరు చెప్తుంది మిమ్మల్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు, అది మీకు తెలుసు. నాకెందుకో ఇది మీది కూడా మైండ్ గేమ్ అనిపిస్తుంది ఒక పాయింట్లో. ఎట్లా అంటే నేను ఎవరిని ఆడమని చెప్పట్లేదు, ఇది ఫస్ట్ క్లియర్. కానీ మిమ్మల్ని చూసి ఆడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదే విషయంలో నేను చెప్తాను, ఎందుకంటే కమెంట్స్ కూడా ఉన్నాయి మీకు చాలా. ఇప్పుడు నేను ఇదే విషయంలో నేను చెప్తా, ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి లైవ్ చేస్తా, లేదంటే యూట్యూబ్ ఓపెన్ చేసి లైవ్ చేస్తా, ఫేస్బుక్ ఓపెన్ చేసి లైవ్ చేస్తా. ప్రతిరోజు వాళ్ళందరి కోసం నేను గంట టైం స్పెండ్ చేసి బ్రో ఆడకండి బ్రో, గేమ్ ఆడితే అమౌంట్ పోతాయి, దయచేసి ఆడకండి ప్రతిరోజు ఇలాగే వీడియోస్ చేస్తా, అన్ని ఛానళ్ళు ఇదే చేస్తా. ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇద్దరం చెప్తున్నానండి, మన ఇద్దరం ఆడొద్దంటే డెఫినెట్లీగా ఆడుతారండి. ఇప్పుడు నేను చెప్పుకున్నాం సరే, ఇప్పుడు నా ఫాలోవర్స్ నేను చెప్తా గేమ్స్ ఆడకండి, నేను ఒక వీడియో చేస్తాను గేమ్స్ ఆడకండి అని చెప్పేసి ఒక వీడియో చేసి ఇన్స్టాగ్రామ్లో పెడతా. దాని కింద ఏమైనా పెడతారు తెలుసా, బ్రో ఏదో ఒకటి హెల్ప్ చేయండి బ్రో, చెప్పండి బ్రో ఈరోజు ఇంత లాస్ అయినా అని పెడతారు. ఇప్పుడు వాళ్ళకేం సమాధానం చెప్తాను నేను వాళ్ళకి చెప్పింది ఒకటే, నేను ఆడకండి బ్రో, ఆడితే పోతాయని చెప్తాను నేను. ఇప్పుడు అదే వీడియో ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వీడియోలు అన్ని కూడా ఆడకండి అనే ఉన్నాయా? ఆడకండి ప్రతి ఒక్కటి చూడండి, ఆడకండి. ఇప్పుడు నేను ఎవరికి చెప్తానండి, ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, ఆడకండి అని చెప్తాను నేను. ప్రతి ఒక్కరికి సజెషన్, నేను ఇంకా కొంతమందికి హెల్ప్ చేసిన, ఇట్లా పోగొట్టుకున్నా అంటే ఎవరికి తెలియనట్టు హెల్ప్ చేసిన, ఆడకండి అని చెప్పేసి. ఒక కమెంట్ ఉంది రాజు గారు, చెప్పండి. అబ్బాయి ఏం మెసేజ్ పెట్టిండంటే ఇద్దామా నాపా ఏందో నాకు తెలియదు, 10K బొక్క బ్రో, నిన్ను ఫాలో అయ్యి పోగొట్టుకున్నా బ్రో, డిపాజిట్ చేస్తే మనీ వ్యాలెట్ లో యాడ్ అవ్వట్లేదు బ్రో, నువ్వు చెప్పిన యాప్ వల్ల బొక్క బ్రో నాకు 10K. ఈ ఒక అబ్బాయి మీకు కమెంట్ పెట్టిండు, దానికి నేను సమాధానం చెప్తాను. సో ఇప్పుడు అతను ఎవరైతే అన్నారో అతనికి నేను ఒక సమాధానం చెప్తా. పెట్టమనింది ఎవరు? నిన్న ఒక్క ఇన్స్టాగ్రామ్లో మీరు పెట్టండి, నేను మీకు చెప్తా, మీకు నేను హెల్ప్ చేస్తా, లేకుంటే ఇన్స్టాగ్రామ్ లైవ్ చేసి మీకు చెప్తా. అమౌంట్ అంటే తను ఏమన్నాడంటే మిమ్మల్ని ఫాలో అయ్యి పెట్టాను బ్రో అన్నాడు. అంటే మీరు ఆ యాప్ గురించి పర్టిక్యులర్ గా మీరు చెప్పి డిస్కషన్ చేసి ఉండాలి కదా. సో దాని వల్లే ఆ యాప్ ని మీరు చెప్పడం వల్లే ఆ యాప్ ఉందన్న విషయం వీళ్ళకి తెలుస్తుంది, అవునా కదా? సో అంటే లైక్ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో
మీరు చెప్పే యాప్స్ జనాలకి రీచ్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఇదే సమాధానం చెప్తానండి. ఇప్పుడు కొందరు ఉన్నారు డబ్బులు ఇట్లా ఎగరేసుకోవడం, డబ్బులు పరుచుకోవడం, వీళ్ళు చేసి అవి చేసి ఎట్లా సంపాదిస్తున్నా అది ఇది అని చెప్పేసి అన్నోళ్ళు ఉన్నారు. సో ఎప్పుడైతే నేను ఇంటర్వ్యూ ఇచ్చానో నన్ను చాలామంది ఇతనికి తెలుసా అందరూ వచ్చినారు నా అక్కడికి. వాళ్ళందరూ వచ్చి ఏమన్నారంటే, బ్రో నేను ఇంత అమౌంట్ పోగొట్టుకున్నా ప్రతిరోజు. అంటే ఎప్పుడైతే స్టార్ట్ అయింది నా ఇంటర్వ్యూ అప్పుడు చూడండి కామెంట్స్ ఎట్లా వచ్చినాయి నాకు. మొత్తం బ్రో నాకు ఇంత డబ్బులు వీళ్ళని నమ్మిన, ఈ ఇన్స్టాగ్రామ్ వాళ్ళని నమ్మిన, వాళ్ళని నమ్మిన అంత అమౌంట్ పోయింది అని చెప్పేసి అన్నారు. సో నేను ఎంత ఉన్నా క్యాష్లో మాత్రం ప్లే చేస్తా. నేను ఒకటి చెప్పిన, ఇది ఇక్కడ మైండ్ సెట్ మన కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు నేను చెప్తున్నాను అంతే. ఇప్పుడు నేను ఈ టైంకి ఇదే రకంగా ఇప్పుడు ఈ టైం ఆపుతామా ఇప్పుడు మన టైం. ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు లాగా ఉండదండి. ఇప్పుడు మీరు సెల్ ఇవ్వండి నేను ఆడతా. ఆ ట్రెండ్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, లేదంటే 1 అవర్ తర్వాత, లేదంటే మార్నింగ్కి అదే ట్రెండ్ నడుస్తుంటుందా? నడవదు. ఇప్పుడు నేను చెప్పేది ఒకలాగా వాళ్ళు ఆడేది ఒకలాగా ఆడుకుని పోగొట్టుకుంటే నేనేం చేయమంటారు? సరే ఇప్పుడు నన్ను అంటున్నాడు, అతను పోగొట్టుకునేది ఎంత? హిస్టరీ పెట్టమనండి, ఒక హిస్టరీ పెట్టమనండి. సో నేను చెప్తున్నా కదా, నేను ఇట్లా ఆడు అని చెప్పేది. మీ కమెంట్స్ లలో కూడా రాజు గారు కట్ చేస్తున్నాను, సారీ టాపిక్. చాలా మంది కమెంట్స్ కూడా, బ్రో నేను డిపాజిట్ చేస్తున్నాను అమౌంట్, బట్ అవి యాప్స్లో అసలు ఆ వెబ్సైట్లో కానీ పర్టికులర్ యాప్స్లో కానీ అసలు చూపించట్లేదు. నా 10,000 కానీ 20,000, ఈవెన్ ఒక అబ్బాయి అయితే 50,000 పెట్టినాను అన్నాడు, అవి ఎక్కడికి పోయినాయి కూడా తెలియట్లేదు, డిపాజిట్ అకౌంట్లోకి అసలు చూపించట్లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి కస్టమర్ సర్వీస్ ఉన్నారు. ఇప్పుడు యాప్ నాది కాదు. దానికి కూడా కమెంట్ వచ్చింది, డిపాజిట్ చేస్తే అమౌంట్ డెబిటెడ్ బట్ డోంట్ క్రెడిటెడ్ మోర్ దాన్ టైమ్స్, సేమ్ ఇష్యూ, కస్టమర్ సపోర్ట్ నాట్ అవైలబుల్. కస్టమర్స్ యాక్చువల్గా ఈవెన్ నా పర్సనల్ లైఫ్లో కూడా కొంతమందికి నేను విన్నా, కస్టమర్ సపోర్ట్ అనేది అసలు వాళ్ళు రెస్పాండ్ అవ్వరు అండ్ ఆప్షన్స్ ఉండవు అని అంటున్నారు. సో ఇలా మరి మనీ అంతా ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు నేను చెప్తానండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ అకౌంట్ ఇస్తారు. ఎవరైతే నేను చెప్పాను కదా బినామీ అకౌంట్స్, వాళ్ళ అకౌంట్ ఇస్తారు. ఈ గేమ్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో ఆ గేమ్కి సంబంధించినది వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం ఏదైతే డిపాజిట్ చేస్తే ఆ వ్యాలెట్కి వచ్చి పడతాయి అంటారు అంతే. అది చేస్తారు, డిపాజిట్ చేస్తారు, సక్సెస్ఫుల్ అవుతుంది. యూటీఆర్ నెంబర్ చూసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తే ఆ అమౌంట్ అంతా వచ్చేసి వ్యాలెట్లో క్రెడిట్ అవుతుంది. అది ఇప్పుడు అవ్వదు, మినిమం 7 days అంటారు. సో కొన్నిసార్లు కొంతమంది 7 days రాదు, అసలు అమ్మనే రాదు. సో అలాంటప్పుడు నేను ఏం చెప్తున్నా, ఎక్కడైతే మీకు సపోర్ట్ ఉందో అక్కడికి వెళ్ళండి. నేను ఇప్పుడు చెప్తున్నా, ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది నాకు మెసేజ్ చేస్తారండి. ఆడతోనే నాకు మెసేజ్ చేసి అడిగారు, బ్రో నాకు చెప్పండి బ్రో, మేము కూడా మా వాళ్ళకి చెప్పుకుంటామని. ఎవరైతే గేమ్ని ప్రమోషన్ చేసినారో వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, బ్రో నాకు అంత అవసరం లేదు బ్రో, నేను చెప్పను, ఇంటర్వ్యూలోనే చెప్పలేదు, మీకు ఎందుకు చెప్తాను నేను అని అంటే, తనుండి సరేలే బ్రో అని చెప్పేసి స్టాప్ చేశాడు. వాళ్ళ దాంట్లో ఉన్నోళ్ళే నాకు మెసేజ్ చేశారు, బ్రో ఇట్లా ఇది పరిస్థితి. నేను ఒకటి చెప్పిన, కస్టమర్ సర్వీస్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ ఇల్లీగల్ పోతాయి, ఖచ్చితంగా ఆడితే ఖచ్చితంగా లాస్ అవుతారు అంటే కూడా, బ్రో మేము ఆల్రెడీ డిపాజిట్ చేసేసాం, పెట్టేసాం, ఏం చేయాలంటే ఒకటే చెప్పా, కస్టమర్ సర్వీస్ని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళకి దాంట్లో సపోర్ట్ ఉందా లేదా నాకు నేను ఒకటే చెప్తా, ప్రాబ్లం ఉందా, ఈ రకంగా వెళ్తే వాళ్ళు దొరుకుతారు. ఒకవేళ టైంకి లేరా, మళ్ళీ ఒక 1 hour తర్వాత 2 hours తర్వాత వెళ్ళండి, మళ్ళీ ఒకవేళ దొరికితే ఓకే, లేదంటే లేదు. ఇదే విషయాలే చెప్పిన నా దాంట్లో కూడా చూడండి ఇన్స్టాగ్రామ్. ఇంకో పాయింట్ కూడా ఉంది ఇందులో, డిపాజిట్ చేసిన తర్వాత కొన్ని యాప్స్ అయితే జెన్యున్ గానే అమౌంట్ చూపిస్తుంది, లక్కీగా వాళ్ళు గేమ్ ఆడతారు, విన్ అవుతారు. విత్ డ్రాల్ టైం కి బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఏదో ఒక పాయింట్ లో బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ చేసేస్తున్నారు, కంప్లీట్ గా బ్లాక్ చేస్తున్నారు. సో ఆ తర్వాత మాకు అకౌంట్స్ చూపించట్లేదు, అందులో ఉన్న అమౌంట్స్ కూడా పోతున్నాయి అని చెప్తున్నారు. మీరు కూడా ఆడుతున్నారు రెగ్యులర్ గా, మీరు అదే వర్క్ లో ఉంటున్నారు కాబట్టి మీరు కూడా అట్లా ఆన్లైన్ ఆడితే ఈ వర్క్ నా అకౌంట్లో అన్ని పోయేటివే. ఒకటండి, నేను మీ అకౌంట్ ఏది ఫ్రీజ్ అవ్వలే అంటే నేను ఒకటి చెప్తాను, బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు ఫ్రీజ్ అవుతాయి అంటే, మెయిన్ పాయింట్ ఒకటి, ఎక్కడైతే ఇప్పుడు ఒక అకౌంట్ నుంచి 1000 అకౌంట్లకి మనీ ట్రాన్స్ఫర్ అయిందో, బ్యాంక్ డిపాజిట్ కానీ సంథింగ్ ఇట్లాంటివి చేస్తారు కదా. అయితే గేమ్ ఆడుతూ గేమ్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు పంపిస్తారు, మనకి కంపెనీ వాళ్ళు పంపిస్తారు. సో ఆ అకౌంట్లో డబ్బులు ఎక్కడి నుంచి పడ్డాయి మనకి, ఈ అకౌంట్ ఎవరిది, ఈ అకౌంట్లో వాళ్ళు నీకు ఎందుకు డబ్బులు వేసినాను నీకు అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు వేసింది ఎవరు మనకు తెలియదు, మనం ఎంత గేమ్ ఆడి గెలుచుకున్నాం వచ్చినాయి. సో అకౌంట్ ఫ్రీజ్ అయింది, దీనివల్లే అయింది ఈ గేమ్. ఇప్పుడు మీరు వెళ్తే చెప్తారా, ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్నా, సార్ నా అకౌంట్ ఫ్రీజ్ అయింది, నేను వెళ్ళి సైబర్ క్రైమ్ కట్టే, సరే ఇట్లా అకౌంట్ ఫ్రీజ్ అయింది అంటే చెప్తారు వాళ్ళు చూసి, వీళ్ళు ఇటుగా పలానా ఇట్లా కేసు పెట్టారు, ఈ అకౌంట్ నుంచి అనుకోకుండా మీ దాంట్లోకి డబ్బులు వచ్చినాయంట అని చెప్పేసి అంటారు. సో అంటే లైక్ హ్యూజ్ అమౌంట్, అంటే ఒక బిగ్ అమౌంట్ పడితేనే అకౌంట్స్ అనేవి సడన్ గా ఫ్రీజ్ అవుతాయి. 2000 పడినా కూడా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ అమౌంట్ ఎందుకు వేస్తారు నీకు, వీళ్ళు నీకు వేసిన వాళ్ళు ఫ్రాడ్ వాళ్ళు. ఓకే, మనకు పడి ఉంటే కదా మనం కూడా ఫ్రాడ్ చెప్తారు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చెప్తాను,
సో అలాంటప్పుడు ఆ గేమ్స్ని బ్యాన్ చేస్తే ఎవరు ఆడరు కదా, మన దాంట్లోకి మనీ రాదు కదా. ఇప్పుడు మన దాంట్లో అకౌంట్లో ఫ్రీజ్ అవుతున్నాయి, సరే ఒప్పుకుంటే, ఎందుకంటే వీళ్ళు చేసే డ్యూటీ వీళ్ళు చేస్తున్నారు కరెక్టే, కానీ అకౌంట్లో పడంగానే అకౌంట్లో ఫ్రీజ్ అవుతున్నాయి కదా. సో అలాంటప్పుడు అకౌంట్లో ఇప్పుడు ఆడడం ఎందుకు అసలు గేమ్స్? ఇప్పుడు కంట్ల ముందర మెదులుతున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో 1000-2000 పెడతారు, మళ్ళీ విత్డ్రాల్ చేసుకుంటారు, ఆ బ్యాంకులో వచ్చి మనీ పడతాయి. మనీ ఎట్లాగో గేమ్ ఆడి గెలవలేక గెలుస్తారు. ఉన్న అమౌంట్ అంతా సరే అకౌంట్లో పడినా కూడా అకౌంట్లో ఫ్రీజ్ అవుతాయి. మొత్తానికి ఎవరు లాస్? మనమే కదా లాస్. తెలంగాణలో పోయి చెప్తారా నేను ఇట్లా గేమ్ ఆడినా బెట్టింగ్ ఆడినా నాకు అమౌంట్ పోయినాయని, తీసుకుపోయి ఆడ జైలు వేస్తారో తెలియదు. సో భయపడి చెప్పని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నేను రోజుకు 100 మందిని చూస్తుంటా బ్యాంక్ కాడికి పోతే, అని ఇట్లా అకౌంట్ ఫ్రీ చేయని అంటే నేనేం చేస్తా, చేసుకోండి అని చెప్తా. నాకు తెలిసినప్పుడు నేను అలర్ట్గా ఉంటా. ఇప్పుడు నేను ఎందుకు ఆడతా, నేను ఎందుకు చేసుకుంటా, నాకేం అవసరం, పోతా 2 లక్షలు తీసుకుని పోతా, నాకేం అవసరం అంటే గోవాకి వెళ్ళిపోతా. సో నేను విన్న ప్రకారంగా రాజు గారు సంపాదించిన దానిలో అట్లీస్ట్ ఒక 30-40% వరకైనా సరే జనాలకి హెల్ప్ చేస్తారు అనేది నేను విన్నా. అంటే ఒకప్పుడు చేశానండి, ఇప్పుడు ఏమైందంటే నెగిటివ్ చేశారు. ఇప్పుడు నేను చేయనికి ఎనికిపోండి, నెగిటివ్ వస్తే నాకు వద్దు. సరే నేను చేసేది మంచి పనే, కానీ తర్వాత చెడ్డ వచ్చేది నాకి ఎందుకు, నాకు అవసరమా? ఇప్పుడు నేను ఎలాగో చెడ్డ కాకూడదు అనుకుంటున్నా, సరే హెల్ప్ నేను చేస్తానా చేయనా, మరసంగా నేను ఎవరికైనా చేయాలనుకుంటే వెళ్ళి మరసంగా చేసి వస్తా. వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టడం అంటే నేను చేయగలను, కానీ నాకు అలాంటివి వద్దు. మంది ముందర నేను ఇలాంటివి మాటలు నేను పడలేను. ఫస్ట్ నేను చేయాలనుకుంటే వెళ్ళి నేనే మరసంగా చేసి వస్తాను. ఓకే, వాటిని మాత్రం ప్రమోట్ నేను చూసుకొచ్చి పెట్టాను. నేను ఎందుకు పెట్టానంటే నన్ను చూసి ఇంకా 10 మంది చేస్తారని పెట్టాను అంతే. నేను అలాంటి పెట్టాలనుకుంటే ప్రతిరోజు ఒక 500 చేస్తా. 500 తీసుకపోయి ఎవరో బీద వాళ్ళకి ఇచ్చి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెడతా. రోజుకి 500 పెడతా. నాకు ఇప్పుడు నాకు రారా ఫాలోవర్స్, కామెంట్ కుదుతారు, బ్రో నాకు 2000 పంపి, నాకు 3000 పంపి. నాకు అలాంటివి ఏం అవసరం లేదండి. బట్ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఈ గేమ్స్ ఆడితే డబ్బులు పోతాయి, డెఫినెట్లీ పోతాయి. నేను కూడా మైండ్ కంట్రోల్ తప్పినందుకు నేను కూడా పోతాయి, నాకు కూడా పోతాయి. ఆడకండి నేను చెప్పిన, నేను ఇంతవరకు కూడా. ఇప్పుడు మీ దాంట్లో కూడా మీ వాళ్ళకు కూడా చెప్తున్నా, ఆడితే పోతాయి, డెఫినెట్లీ పోతాయి. రాజుకు మాత్రమే వస్తాయి నేను చెప్పానండి. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఒక్కసారి 2-3 సార్లు ఏమవుతాయంటే నాకు 2-3 సార్లు ఒక్కొక్కసారి వస్తాయి, కొన్నిసార్లు లాస్ అయిపోతా. ఎట్లా లాస్ అవుతా, ఒక 2-3 టైమ్స్ 4 టైమ్స్ లాస్ అవుతా. ఎక్కువ అమౌంట్ పెట్టినప్పుడు ప్రాఫిట్ తీసుకుంటే మళ్ళీ ఆడను నేను. మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వచ్చినాయి కదా మళ్ళీ ఇంకొకసారి విన్ అయితే మన ప్రాఫిట్ మనకు వస్తాయి. ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అమౌంట్ కంటిన్యూగా పెడుతూ ఉండి ఇన్వెస్ట్ చేస్తూ ఉండి పోతూనే ఉన్నాయి అనుకోండి, ఇంకా డిసప్పాయింట్ అయిపోయి ఈ రోజు వచ్చేలా లేవు అని చెప్పి రిటర్న్ వెనక్కి క్విట్ చేసుకొని వచ్చారా? వచ్చాయండి, స్టార్ట్ చేసేటప్పుడు పోయినాయి. ఒక 20,000 పెట్టా, పోయినాయి. ఈ రోజు నేను ఆడితే ఉన్నటువంటి పోయేటట్టు ఉన్నాయని చెప్పేసి వాళ్ళేదో ఒక 10 days తర్వాత అట్లా యూజ్ చేసుకున్నా. కానీ అంటే నేను ఒకటే చెప్తున్నాను అందరికీ, వీళ్ళు ప్రమోషన్ వాళ్ళు ప్రమోషన్ కాదు, మొత్తానికి బ్యాన్ చేయమని చెప్పండి. టిక్ టాక్ అసలు ఓపెన్ అవ్వట్లేదు మన ఇండియాలో, అదేదో VPN కనెక్ట్ చేసుకుంటే అవుతుంది. సో దాన్ని నేను ఒకటి చెప్తున్నాను, మొత్తం బ్యాన్ చేయండి, ఆడకండి మొత్తం. మనం ఇప్పుడు మన తలుచుకుంటే మన గవర్నమెంట్ చెయ్యందే లేదు, చేస్తుంది కదా, మరి చేయమని చెప్పండి. ఎంత ఉన్నా హర్షసాయి వీళ్ళు వాళ్ళు టీవీ షోలు వచ్చినాయి, మరి టీవీ షోల గురించి చెప్పట్లేదు. మరి హర్షసాయి వినవన్నారు, నేను ఒకటి చెప్తున్నాను, సరే తప్పనట్లేదు, ఇప్పుడు అతను మంచి పని చేస్తున్నాడని చెప్తున్నాను అంతేగాని ప్రమోటింగ్ మంచి పని నేను అనట్లేదు. ఇప్పుడు యూట్యూబ్ ఇప్పుడు నేను చూపిస్తా, టీవీ షోలు వచ్చినాయి నేను చూపిస్తా, మరి వాళ్ళ గురించి ఏమనంటారా? ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ ప్రాబ్లం వచ్చేది తెలియదు. అట్లాగానంటే గవర్నమెంట్పై ఎదురు నిలుగుతారా? వాళ్ళు ఏదో ఒక బొక్కలో వేస్తారని అందరూ తెలుసు. ఈ మధ్యలో ఇంకా కొన్ని యాప్స్ వస్తున్నాయండి, ఫ్రెండ్స్ యాప్ అని చెప్పేసి, అంటే యాప్స్ నేమ్స్ కూడా చెప్పకూడదు. ఇవే టైప్ అంటే లైక్ ఫ్రెండ్ అంటే ఆన్లైన్లో కొంతమంది అనేవాళ్ళు కనెక్ట్ అవుతారు అనమాట. సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదే యాప్లో ఉన్నారు, నేను అదే యాప్లో ఉన్నాను. మీరు ఇప్పుడు ఒక టాపిక్లో నన్ను ఇంప్రెస్ చేస్తే కనుక మీరు ఫీమేల్ వాళ్ళకి కాయిన్స్ ఇస్తారనమాట. సో ఇవి కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఎంత వరస్ట్ అంటే ఇప్పుడు గర్ల్స్ ఉన్నారండి, గర్ల్స్ ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు మనకి రావాలి కాబట్టి ఫస్ట్ మనం మీరు యాక్సెప్ట్ చేస్తే మేము ఏం చేస్తామంటే మేము కాల్ చేస్తాము, మీరు కాల్ మాట్లాడినంత సేపు మా దాంట్లో అమౌంట్ కట్టే మీకు పోతూ ఉంటాయి, తెలుసండి అది. సో ఇట్లాంటి యాప్స్ కూడా అంటే ఇప్పుడు అది కూడా అంతే కదండి. ఇప్పుడు అట్లాంటప్పుడు ఎందుకే, ఇప్పుడు అంతా ఏమైనా ఉంటే మ్యారేజ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు అలాంటి యాప్స్ ఇలాంటి యాప్స్ సరే కొన్ని యాప్స్ ఉన్నాయి, ఇప్పుడు లేడీస్ ఉంటారు దాంట్లో ఫోటో తీసుకుని మార్పు చేసి వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఇప్పుడు అమౌంట్ లాగుతారు. ఇప్పుడు లేని వాళ్ళు ఉన్న వాళ్ళు ఓకే ఇస్తారు, తర్వాత చదువుకుంటారు, మరసంగా ఉంటారేమో తెలియదు, లేని వాళ్ళు ఉంటారు మళ్ళీ దానికి ఏంటి. అందుకే అలాంటి యాప్స్ యూజ్ చేయడం ఎందుకు. ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, అస్సలు ఆడకుండా ఉంటే గేమ్స్ సరిపోతుంది కదా అని. ఆడితే ఖచ్చితంగా ఆడతారు. ఇప్పుడు మన ఇద్దరం కొట్లాడాల్సిందే, బయట అస్సలు ఆగరు. ఈ రోజు కూడా ఎన్ని కోట్లు జరుగుతుంటాయి బయట. ఇంకా ఇప్పుడు మన ఇద్దరం తెలుసుకోవాల్సిందే అండి. ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్నాం, ఆడొద్దు అని చెప్తాం, ఆడుతుంటారు బయట. ఖచ్చితంగా గ్యాస్ నూనె వేసుకుని అంటించుకున్నా కూడా ఖచ్చితంగా ఆడతారు.
దీనికి వ్యతిరేకంగా ఏం లేదండి. ఈ గేమ్స్ వల్ల కానీ లేదంటే మీరు ఇలా డబ్బులు సంపాదిస్తున్నారు కానీ రాజుకి వార్నింగ్ కాల్స్ ఏమైనా వచ్చాయా, ఇవి స్టాప్ చేయమని కానీ లేదంటే ఇంకా అసలు కంప్లీట్గా ఆడొద్దు నువ్వు బయటికి రావద్దు అన్నట్టుగా ఏమైనా వార్నింగ్ కాల్స్ వచ్చాయా? అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఎప్పుడైతే మనం ఎదుగుతుంటామో ఆల్రెడీ స్టార్ట్ అవుతాయి, మన ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. అట్లా స్టార్ట్ అయితే తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఎదగాల, లేదంటే ఏదో ఒక పని చేసుకుని ఊరుకుంటే సరిపోతుంది. నాకు వచ్చాయి, చాలా వచ్చాయి. ఎవరు కాదండి, పోగొట్టుకునే కాల్ చేసినారు తెలుసా. అవునా? వాళ్ళకి పోయినాయి, వాళ్ళకి బాధ ఉంది, వీడెట్లా సంపాదిస్తాడని వాళ్ళకి బాధ ఉంటుంది. సో వాళ్ళని తప్పనట్లే, వాళ్ళు చేసింది కరెక్టేలే, ఎందుకంటే వాళ్ళ బాధ పోగొట్టుకొని నా కాడనే పోగొట్టుకొని నేను అట్లనే సర్లే అని చెప్తాను. నేను ఎంతమంది ఫోన్ చేసినా సరేలే అంట. ఇప్పుడు వాళ్ళని చూసి నేను భయపడితే ఇంకా నేను ఈ స్టేజ్కి వచ్చి నేను ఏం లాభం అండి. ఇప్పుడు నా నిజం చెప్తున్నా, ఒకవేళ మా వాళ్ళు చదివిస్తానంటే నేను ఈ స్టేజ్కి రాకుంటున్నామో. ఇంకా నేను చదివిడిచి పెట్టింది నేను ఏమనిపించింది నాకు. ఇప్పుడు వాళ్ళు పోగొట్టుకున్నారని ఇప్పుడు నేను వాళ్ళకి ఇప్పుడు గెలిచియాలన్నా వాళ్ళకి నేనేమన్నా అవసరం లేదు. వాళ్ళు ఎంత అన్నా నేను వాళ్ళ మాట వినను. ఒకటి నా నెంబర్ ఎవరికైనా పోయిందనుకో, ఇచ్చిన వాళ్ళది తీసుకున్నది ఇద్దరిది బ్లాక్ చేసేస్తా. నేను ఇయ్యను, నా నెంబర్ కూడా ఇవ్వను ఎవరికి. ఇస్తే కానీ అలాంటిది వచ్చిందనుకోండి ఖచ్చితంగా బ్లాక్. ఏమైనా ప్రాబ్లం ఉందా మెసేజ్ చేయాలనుకుంటే ఓన్లీ నాకు ఇన్స్టాలోనే మెసేజ్ చేయాలి అంతే. ఇంకా వేరే దాంట్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై అయ్యాను, వాళ్ళు ఏమైనా చేసుకున్నాను. ఓకే, మీరు ఆడుతున్నారు, గెలుస్తున్నారు, సో చాలా వరకు అంటే పోతున్నాయనే విన్నా. సో నా ఇంటర్వ్యూలో కూడా మీరు ఏ గేమ్ ఆడతారు, ఎలా ఆడతారో చెప్పండి, నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను, నా అమౌంటే ఇన్వెస్ట్ చేద్దాం, పోతే మాత్రం నాకు ఇచ్చేయాలి. ఓకే, సో ఏ యాప్ లో ఆడతారు చెప్తారా? అండి ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా. ఇప్పుడు మన 2-3 తోన్ల కొన్ని యాప్స్ నేమ్ వచ్చినాయి, దానిని మైనస్ చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళకి తెలియకూడదు ఏది, ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళు తెలిస్తే ఇది అని చెప్పి ఫాలోవర్స్ చెప్తున్నాను, సబ్స్క్రైబర్స్ కి. ఆడితే పోతే మిమ్మల్ని ఎవరిని ఆడమని సజెషన్ అయితే ఇవ్వట్లేదు, రాండి అనట్లేదు, ఆడండి అనట్లేదు, నాకు అవసరం లేదు. ఓకేనా? సో నన్ను మాత్రం తప్పుగా అనుకోకండి. ఇతనిగా మొత్తానికైతే ఇల్లీగల్గా వచ్చి ప్లే చేస్తున్నాడు, ఈ ఇంటర్వ్యూలో కూడా ప్లే చేసినాడు, అక్కడ కూడా ఇల్లీగలే మొత్తం అని చెప్పేసి అనుకున్నాకండి. ఇది ఒక అనుభవం మీకు అంతే. మీ అందరు కూడా చెప్తున్నా, చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో బెట్టింగ్ డెడ్ అని కొట్టండి, మీకు కావాల్సిన వీడియోలు వస్తాయి. వాళ్ళని చూసి మీరు మారితే మారండి, లేదంటే లేదు. కానీ ఒకటి, మిమ్మల్ని సజెషన్ ఇవ్వట్లేదు, ఆడొద్దు, పోతాయి, డెఫినెట్లీగా పోతాయి. ఓకేనా? ఓకే, అయితే మీరు ఎదురుగా కూర్చుంది ఇంటర్వ్యూ చేసిన ఒక యాంకర్ అయినా సరే, పర్సనల్ లైఫ్ లో నేను కూడా ఒక యాప్ కి డబ్బులు కట్టాలి. ఓకే, నేను సఫర్ అవుతున్నా. ఓకే, సో ఈ రోజు నేను ఒక టెన్షన్ లో ఉన్నా, నేను మీకు మాత్రమే చూపిస్తా ఎంత కట్టాలి అనేది. చూడండి. ఓకే, ఒక నంబర్ అయితే కనిపిస్తుంది కదా, సో ఇది నేను కట్టాలి. ఓకే, సో నేను మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నా. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మీ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చి బ్రో నేను కూడా ఇది అప్లోడ్ నేను ఒక 5,000 లేదు అట్లా కాదు, నేను ఇప్పటివరకు చూడలే. అంటే నిజంగా సంపాదిస్తారా లేదంటే నాకు ఐడియా ఉంది, ఎందుకంటే నేను చదువుకున్నా. ఒకటి ఇప్పుడు నేను మీ ఫాలోవర్స్ కి ఒకటే చెప్తున్నా ముందే, ఇది ఎందుకంటే దీని తర్వాత ఎవరు ఆడకండి. నేను ఎక్స్పీరియన్స్ చేయడం కోసమే నేను ఇప్పుడు నాకు చూపించమంటున్నాను, నేను ఆడతాను కూడా కాదు. తర్వాత కమెంట్లలో ఇద్దరిని వేసుకోకండి, జస్ట్ నేను తెలుసుకుంటున్నా అంతే. నాకు తెలియని ఒక దాన్ని నేను క్లారిటీగా తెలుసుకుంటున్నా అంతే. ఓకే, సో చూపించిన మీకైతే. ఓకేనా? అంతా అని కాదు, జస్ట్ చెప్తున్నా నేను మీకు అంతే. సో మీకు ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, మీరు ఎంత చేస్తారో మీరు చెప్పండి. నేను ఒక 1 lakh చేయమంటే చేస్తారా? 1 lakh ఉంటాడు కదా. ఓకే, రాజ్ కుమార్ 3,000 చేసిన. ఓకే, డన్. ఇప్పుడు నేను చూపించాలి, చేతులు అనుకుంటున్నాయి. నా దాంట్లో వచ్చేసి 29,850 రూపీస్ ఉన్నాయి కింద. టోటల్ మెయిన్ బ్యాలెన్స్ 856. ఇప్పుడు మీరు ఇచ్చింది నాకే 3,000. ఇప్పుడు నేను ఇక్కడ 1,500 చేయాలి, ఎందుకంటే మీ 3,000 అతను ఉన్నాయి. ఓకే, సరే 1 సెకండ్. ఇక్కడ ట్రోల్ ఇక్కడ రన్ అవుతుంది గేమ్, టెన్షన్ పడకండి. ఇప్పుడు నేను పడాలా మీకన్నా, ఇంకా స్టార్ట్ చేయలే. ఇక్కడ ఇదే కదా మీరు చూసింది, కూడా ఇదే కదా, ఇది చూపిస్తున్నా. ఓకే, జస్ట్ నేను అవుట్ సైడ్ లో పెట్టా. ఎంత చూడండి అక్కడ ఎంత పెట్టా, 50-50. ఇంకా ఎంత అయిందో టోటలీ 100 పెట్టా. సో నేను ఎంత ఎర్నింగ్ చేస్తున్నానో చూపిస్తా. ఇప్పుడు నేను 50-50 పోయింది అనుకో, ఎంత పెడతా. ఒకవేళ గెలిచినాను అనుకో, మరి ఎంత పెడతా మీకు చూపిస్తా. ఇక్కడ ఆల్రెడీ స్పిన్ అయింది, కాలు చేతులు అనుకుతున్నాయి కదండి. ఓకే ఓకే, ఇప్పుడు ఇది మీరు పెట్టుకుని ఆడతా అంటే కూడా ఓకే, నో ప్రాబ్లం. పెట్టుకుని ఆడతారా? నేను చెప్తాను, మీరు ఏదేది వచ్చినాయో నాకు చెప్తే నేను చెప్తాను. ఏ నెంబర్? 17 వచ్చింది. 17 వచ్చింది. మీకు పైన ఎంత కనిపిస్తున్నాయి? ఏంటి పైన? 0. ఎక్కడ? నో నో నో,
ఇగో ఓకే ఓకే 150 వచ్చింది. 150 వచ్చింది. మళ్ళీ అగైన్ 50 పెట్టినా. ఇప్పుడు నాకు మీరు ఇచ్చిన దాంట్లో 50 రూపీస్ మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు నేను మీ దాంట్లో ఎర్నింగ్ చేయాల్సింది ఇంకా 1450. ఇప్పుడు మళ్ళీ 100 పెట్టా. ఓకే జస్ట్ ఎంత 1 మినిట్ అవుతుంది అంతే స్టార్ట్ చేసి. అవును. ఓకే ఇప్పుడు నెంబర్ ఎంత వచ్చిందో చెప్పండి. చెప్తా. అక్కడ నెంబర్ వస్తుంది పైన. మీరు పైన గెలిచినట్టు చూపిస్తుంది చూడండి. 21. సో 100 వచ్చింది. ఇప్పుడు టోటల్గా నో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను టోటల్గా 100 కాదు 200 అంటే 400 రూపీస్ పెట్టా ఇప్పుడు మళ్ళీ. ఓకే ఇప్పుడు మీరు ఇచ్చింది 150 వచ్చింది. 150 వచ్చింది. 100 రూపీస్ వచ్చింది. ఓకే నేను 100 పెట్టినా 100కి 50 వచ్చింది. మళ్ళీ 100 పెట్టినా మళ్ళీ 50 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 200 అంటే 400 రూపీస్ పెట్టా. అక్కడ చూడండి నెంబర్ ఎంత వచ్చిందో చెప్పండి. ఇప్పుడు నాకు టోటల్గా వచ్చింది 450 రూపీస్ వచ్చినాయి. ఓకే 450 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ 100 పెట్టారు 50 వచ్చింది. సెకండ్ అగైన్ 100 పెట్టారు 50 వచ్చింది. నెక్స్ట్ 200 పెట్టారు మళ్ళీ 50 మళ్ళీ 200 పెడితే నాకు 600 రూపీస్ వస్తుంది అన్నమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు మీకు ఎర్నింగ్ చేస్తున్నా కదా, మీకు ఎర్నింగ్ చేసి మీ టోటల్ అనేది చూపిస్తారు. డోంట్ వరీ, టెన్షన్. దండం అయ్యా స్వామి, ఇంత ఈజీగా డబ్బులు సంపాదించాలనుకుంటే ఇన్ని కష్టాలు అయినకి రాను అసలు ఏటో పోతారు. లేదండి ఇప్పుడు చెప్తున్నా కదా, మంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇదే గేమ్ అంటే అయిపోయి మాకు డబ్బులు వస్తున్నాయి చాలు అంటారు. ఇప్పుడు నేను కూర్చున్నా ఇక్కడ నాకు అదే ఉంది, ఏంది ఇట్లా పెడుతుండో అట్లా డబ్బులు వస్తున్నాయి, ఇలా పెడుతుండే అదే. ఇప్పుడు నేను నా సొంతంగా నా ఫోన్లో ఓపెన్ చేసి పెడితే నా అన్ని పోతాయి. ఇప్పుడు కాదండి ఒకటి, ఇప్పుడు నేను మీతో కూర్చున్నా కాబట్టి మీకు డైరెక్ట్గా చూపిస్తున్నా ఇది అంటే ఇది పరిస్థితి ఇట్లా ఉంటుందని. సో అంతే, ఇక్కడ జస్ట్ మీకు టోటల్గా మనీ చేసి మీకు ఇచ్చేస్తా చూడండి. నెట్వర్క్ మీ సొంత డబ్బులు అయితే ఇయ్యారు కదా. ఏంది మీరు ఇచ్చిన మనీ మీది మీకు ఇస్తాను అంతే. ఇప్పుడు నా మెయిన్ బ్యాలెన్స్ చూడండి 30,006 రూపీస్. ఇప్పుడు నా దాంట్లో ఎంత ఉండే? 29,856 రూపీస్ ఉండే. ఇప్పుడు నాకు ఎంత వచ్చినట్టు ఉన్నాయి? 1000 వచ్చినట్టే ఉన్నాయి. 30,000. ఓకే ఓకే. ఎంత వచ్చినాయి? 29,856 ఉండే. 200 అంతే, 150 200 అంతే. ఇప్పుడు 200 వచ్చినాయి కదా. సో ఇప్పుడు నాకు ఈ నెట్వర్క్ సరిగా తిరిగితే మీకు ఒకటేసారి 1000 పెట్టి ఒకటేసారి ఇచ్చేస్తా ఒకటే రౌండ్కి. 9,600 రూపీస్ వచ్చినాయి టోటల్గా. ఇప్పుడు మీరు ఒకసారి చేసుకోండి ఎంత వచ్చింది టోటల్గా లెక్కేసుకోండి క్యాలిక్యులేటర్. 9,600 వచ్చినాయి మీరు ఇచ్చిన దాంట్లో. అది అంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నా మళ్ళీ ఆడతా. ఇప్పుడు మీకు ఇంకా 1500 అంటే ఇప్పుడు నాకు ఎంత వచ్చినట్ట? ఆల్రెడీ 8 అంటే 1000 అబో 1000 దగ్గర వచ్చినట్ట. చూడండి 6000. మీరు అనుకున్న దానికన్నా 1000 2000 ఎక్కువనే చేసిన. చూడండి మీరు ఇచ్చింది నాకు 3000, నా దాంట్లో 29,000. ఇప్పుడు నాకు వచ్చింది ఎంత? 32,000. అంటే ఇప్పుడు నాకు మీరు ఇచ్చిన అమౌంట్ 3000 ఉన్నాక నేను 2000 పైన అబోనే ఎర్నింగ్ చేసిన. అంటే మీరు ఇచ్చింది అంటే నేను 1500 అన్నా 2000 అబో వచ్చింది అక్కడ. 2000 ప్లస్ వచ్చింది. ఇప్పుడు మీరు ఇందులో ఏం ట్రిక్స్ ఫాలో అయ్యారు అంటే నేను చెప్పాను కదండి, అవన్నీ చెప్తే ఇంకా నేను పోతుంది. నేను అవన్నీ చెప్పనండి. మీరు చెప్పిన అర్థమయ్యేంత ఇక్కడ లేదు కానీ అంటే దీనికి అంటే ట్రిక్స్ ఉంటాయి అంటే లైక్ ఈ టైం అప్పుడు దీనికి ఇలా పెట్టాలి ఇంతే పెట్టాలి. ఇప్పుడు నేను నెంబర్ చూసి నేను పెడతా. నేను ఒక ఓన్గా పెట్టాను. నేను నెంబర్ చూసి నెంబర్ కింద ఏది వస్తుందని ఏ సైడ్లో వస్తుందని చూసి పెడతా. ఇప్పుడు నాకు తెలియంది నేను ఎటు పెడతా అటు పెడితే ఎటుకోకుండా పోతాను నేను. అవును, మరి చాలా మంది కలర్స్ పైన వెళ్తారు బట్ మీరు నెంబర్స్ పైన వెళ్తున్నారు. సో ఎయిట్ సైడ్ పడుతుంది లెఫ్ట్ ఆర్ రైట్ అన్నట్టుగానా? ఓకే. సో ఇప్పుడు నార్మల్గా ఇది ఇల్లీగల్ అంటున్నాం, కొన్నేమో లీగల్ అంటున్నాం, కానీ చాలా యాప్స్ మాత్రం ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటన్నింటికి లీగల్గా అంటే డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి ప్రాపర్ వెళ్తేనే అవన్నీ కూడా లీగల్ అవుతాయి కదా. సో వీటి గురించి ఏంటి మరి, అవి నిజంగా లీగలేనా? రమ్మీ అనే ఒక ఆప్షన్ మన కోర్టు ఏమి ఇచ్చిందంటే తెలుపు హైకోర్టులో కార్డు ఏ చేస్తారో అవతల వ్యక్తి నెక్స్ట్ ఏ కార్డు మనం తీసుకుంటాం అనేది మన మైండ్ సెట్తో మన మైండ్ గేమ్ అనమాట. అది లీగల్ అనమాట. అదే దాంట్లో బెట్టింగ్స్ నడుస్తున్నాయి. దానిని ఎవరు ఆపరండి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ప్లే స్టోర్లో నేను చూపిస్తా రామని చెప్పండి నా కాడికి. ఎవరైనా సరే నా కాడికి వచ్చి ప్లే స్టోర్లో ఒక గ్యామ్లింగ్ చూపించండి చెప్పండి, మీరు చెప్పిన కలర్ గేమ్ చూపిస్తుంది, దాంట్లో క్యాసినో గేమ్ చూపిస్తా, ఇప్పుడు ఆడినే చూపిస్తా, ప్రతిదీ చూపిస్తా. ప్లే స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. ఖచ్చితంగా ప్లే స్టోర్లో సబ్మిట్ చేయాలంటే ఖచ్చితంగా ఐడి ప్రూఫ్స్ ఇవ్వాలి, అన్ని డాక్యుమెంట్స్ పెట్టాలి, చేస్తారు. ఇప్పుడు నేను నిజంగా అట్లాంటిది ఉంటే స్కామ్ నడుస్తుంది అంటే నేను అడుగుతున్నాను ఇంటర్వ్యూలో, ఒక గేమ్ చూపించండి నాకు, మీరు కెమెరాకి చూపించకపోయినా పర్లేదు, డెఫినెట్గా ప్లే స్టోర్ మీదనే కొట్టండి చూపిస్తా. మీది ఐఫోనా? ఐఫోన్లో అంటే కష్టమే, ఐఫోన్లో కూడా కొట్టండి వస్తుంది. యాప్ స్టోర్ ఉంది కదా, కొట్టండి. ఓకే
కొట్టండి తినపట్టని కొట్టండి. ఇక్కడ చూడండి ఇప్పుడు నా దాంట్లో ఎన్ని వచ్చినాయి. దీంట్లో ఇప్పుడు చూపించే దాంట్లో సగానికి 90% ఇవే ఉన్నాయి. 90% ఇవే ఉన్నాయి. మీ దాంట్లో కూడా కొట్టండి. ఓకే, దాని పైన కనండి. అక్కడ అది కిందికి రండి. అదేందండి అక్కడ స్టార్టింగ్లో ఉంది కదా, మరి అదేంటి? అవే కదా, అన్నీ అవే కదా. ఇప్పుడు నా దాంట్లో నేను చూపిస్తా. సరే మీ దాంట్లో ఇన్వెస్ట్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసి ఆడండి. వస్తాయో పోతాయో మీకు అర్థమవుతుంది. సరే మీకు వచ్చినాయనుకో లీగల్, పోయినాయనుకో ఇల్లీగల్, మీరే చెప్పండి. అప్పుడు అది ఇక్కడ చూడండి, ఇక్కడ నార్మల్గా అందరూ నార్మల్ ఫోన్ వాడతారు. ఇప్పుడు నేను మనం ఇద్దరం ఐఫోన్ వాడతాను. ఇప్పుడు నార్మల్ ఫోన్ లేదు చూడండి, ఇక్కడనే ఉన్నాయి కదా, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయి కదా. మళ్ళీ దాన్ని బ్యాన్ చేయమని చెప్పండి. ఇప్పుడు ఒకటి కమిషన్స్ వెళ్తున్నాయో లేదో నాకు తెలియదు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో లేదో నాకు తెలియదు, ట్యాక్స్ కడుతున్నారో లేదో నాకు తెలియదు. సో ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి కదా, మళ్ళీ బ్యాన్ చేయొచ్చు కదా. అవును, ఇప్పుడు ఖచ్చితంగా ప్లే స్టోర్ వ్యక్తి ఇప్పుడు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు చెప్తారు ఈ గేమ్ ఈ ఒక యాప్ వీలేదని చెప్తారు. ఇంటర్నెట్ మనం ఆల్రెడీ గూగుల్ వాడుతున్నాం. గూగుల్లో ఏ వెబ్సైట్ కొట్టినా ప్రతిదీ ఆన్సర్ దొరుకుతాయి. సో మన గవర్నమెంట్ ఈ గేమ్స్ అన్ని బ్యాన్ చేయని చెప్పొచ్చు కదా గూగుల్ కేసు. మళ్ళీ ఎందుకు చెప్పట్లే? వ్యవస్థ నడుస్తుందండి. ఇప్పుడు మొత్తం నిజం చెప్తున్నా, డబ్బు వస్తుందంటే ఎవరైనా జొల్లు గార్చుకుంటారు. దాన్ని లీగల్గానే చేస్తారు, ఇల్లీగల్గానే చేస్తారు. ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడు మన ఇద్దరం ఎంత అనుకున్నా బ్యాన్ అవ్వవు. ప్రమోషన్ చేసేవాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు, ఆడతారు ఆడుతుంటారు, చేసేతోళ్ళు చేస్తుంటారు. అంబానీని కూడా వదలట్లేదు. ఇప్పుడు అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళందరినీ వదలట్లేదు. ఇప్పుడు యాడ్స్లో ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎట్లా విమానం, దాంట్లో ఇప్పుడు చాలామంది ఆడుతున్నారు. ఇప్పుడు అంబానీని అరెస్ట్ చేస్తారా పోయి? మరి ఇప్పుడు ఏంటంటే అండి, మనం ఎంత కొట్లాడినా వ్యూస్ లైక్స్ కోసమే మాత్రమే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు, వీళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు అని చెప్తారు తప్ప. సో ఇప్పుడు రాజు గారు, నాకు ఒక డౌట్ ఉంది. మీరు ఆడుతున్నారు, బాగానే ఉంది, మీకు డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి, బాగానే ఉంది. ఎందుకని జనాలకి తెలిసేలాగా చేస్తున్నారు? మీరు ఆడుతున్నారు అనేది దేనికోసం? అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫేమ్ అవుదామన్నా? నేను ఫేమ్ అవ్వాలనుకుంటే అంటే జస్ట్ 2 lakhs కాదు, బయట 2 చదువుతాను, 2-3 చదివితే ఇప్పుడు మంచి ఫేమస్ రాజు మంచోడు అంటారు. అప్పుడు 2 lakhs బయట వేస్తున్నాను అనుకోండి, రాజు మంచోడు అంటారు. నేను అట్లాంటప్పుడు గేమ్ గురించి నేను చెప్తాను. నిజం చెప్తున్నా అండి, నాకు తెలిసిన వాళ్ళు చనిపోయినారు బెట్టింగ్ ఆడి, తెలియక ఆడి చనిపోయినారు. ఒకప్పుడు ఆల్రెడీ నేను ఇబ్బంది పడొచ్చునని, కానీ తెలిసిన వాళ్ళు కూడా చనిపోయినారు గేమ్ ఆడి. సో నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ఎవ్వరూ ఆడకండి, బలిసిన వాళ్ళు మాత్రమే ఆడతారు. పోతే వస్తాయి. ఎవరైతే వద్దు అన్న కూడా ఆడుతుంటారో, మైండ్ కంట్రోల్ చేసుకుంటారో, ఆడుతుంటారో వాళ్ళకి మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నా. కానీ వాళ్ళకు కూడా రామని చెప్పను. ఎవరైతే పోగొట్టుకుంటున్నారో వద్దు అన్నాక కూడా వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నా, అందరికి చెప్పట్లేదు. బలిసిన వాళ్ళు మాత్రమే ఆడండి అంటే రాజు బలిసినోడేనా? మరి నేను చెప్తున్నా కదండి, దాంట్లో గురించి నాకు తెలుసు. నేనేదో ఎర్నింగ్ చేయాలనుకుంటున్నాను తప్ప దాంట్లో మొత్తానికి నేను బంగ్లాలు కట్టాలా, ఇల్లులు కట్టాలనుకుంటే నేను సగం హైదరాబాద్ కొనగలను. అట్లంటే నిజం చెప్తున్నా అండి. ఇప్పుడు నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. నాదేంది, నా పర్పస్ ఏంది, నేను ఎర్నింగ్ చేసుకుంటా, నా బతుకుతా. ఎయిమ్ ఏంటి అంటే మీ లైఫ్ గోల్ ఏంటి? ఏం అవుదాం అనుకుంటున్నారు? నాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేవు. అలాంటివి ఉంటే నేను దాంట్లో ఫోకస్ అవుతా. దీంట్లోకి ఎంత ఎంట్రీ గాను. నాదేంటంటే ఇంకా దీంట్లో గురించి ఇంకేమేమి వస్తుందో తెలుసుకోవాలి. దీంట్లో గురించి నా గోల్ అంటున్నారు కదా, గేమ్ గురించి తెలుసుకోవాలా, గేమ్ ఆడాలా. దాన్ని అలా ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మనకు పోతాయా, ఎట్లా పోతాయి, దాని గురించి 10 మంది చెప్పాలా. ఈ విధంగా వస్తే ఖచ్చితంగా పోతాయి. నా ఇన్స్టాగ్రామ్లో 500 వీడియోలు అవే ఉన్నాయి. మొత్తం నేను డబ్బు గురించే పెడుతున్నానండి. ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి, తప్పుగా అనుకోకండి. ఇప్పుడు నేను ఏదైనా ఒక మనీ ఎర్నింగ్ గురించి పెడతా. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఒకప్పుడు మేము ఎగతాళి చేసినాం కదా, మా కోసమే డబ్బు గురించి పెడుతున్నాడు అని పెట్టుకుంటారు. ఎందుకంటే నేను ఒకప్పుడు వాళ్ళతో కలిసి తిరిగి వాళ్ళతో అవమానాలు పడి నేను ఈ స్టేజ్కి వచ్చినా కదా. నేను ఒకటంట, డబ్బుని నమ్మండి, దేని నమ్మకండి అని చెప్తాను నేను. గర్ల్స్ అండ్ బాయ్స్ డబ్బుని నమ్మండి. ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారు, యాహా కాదు వీడందరూ డబ్బుని నమ్మండి అంటే మమ్మల్ని నమ్మడేమో, ఈ ఉద్దేశాలు కలుగుతాయి వాళ్ళ దాంట్లో. మాతో డబ్బు లేదు, మాతో డబ్బు ఉందని ఇలాంటి వీడియోస్ చేస్తున్నాడు. అంటే జనాల దాంట్లో అది ఎవరైనా కానీ, ఫ్రెండ్స్ ఎవరైనా. అంటే ఇప్పుడు మీకు పర్సనల్గా అంటే జనాలతో కానీ, మీకు దగ్గర వాళ్ళతో కానీ బాండింగ్ కానీ, లేదంటే రిలేషన్షిప్స్ కానీ ఏం లేవు, అసలు పెట్టుకోరు, అండర్స్టాండింగ్ లేదండి. ఇప్పుడు ఏంటంటే వాడు సంపాదిస్తున్నాడు మాకు చెప్పట్లేదు కదా అని చెప్తున్నారు. ఇప్పుడు అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు నిజం చెప్తున్నా, నాకు ప్రాబ్లం వచ్చిందంటే జస్ట్ 5 మంది వస్తారు. నేను ఒకప్పుడు ఎక్కడైతే హోటల్లో పనిచేస్తానో వాళ్ళ కాడ వాళ్ళతోనికి వెళ్ళి వాళ్ళతో నిజం చెప్తున్నా అండి, నేను ఎక్కడైతే పనిచేస్తానో వాళ్ళు నాకు సపోర్ట్ ఉన్నారు. ఇప్పటికైనా ప్రాబ్లం వచ్చిందనుకో వాళ్ళు ఇంక దేనికైనా సిద్ధం, ఇప్పటికైనా ఉన్నారు నా కాడ 5 మంది. నిజం చెప్తున్నా, నేను వాళ్ళని తప్ప నేను ఎవరిని దేకను ఎక్కువగా, ఎవరిని. ఇంకా మా వైఫ్ ఎవరిని దేకను. ఇటు మా వాళ్ళు అటు వాళ్ళ వాళ్ళు ఎవరు కాదు, నాకు ఎవరిని దేకను, నేను అవసరం లేదు నాకు వాళ్ళు. కానీ మీరు చెప్పే పాయింట్ కూడా జనాలకి నెగిటివ్ గా కనెక్ట్ అవుతుంది. నిజం చెప్తుంటే డబ్బునే ఇష్టపడు, జనాలతో సంబంధం లేదు అని అంటే వాడు ఇంకా ఇష్టం వచ్చినట్టుగా వేసుకుంటూ పోతాడు. అక్క చెల్లి తమ్ముడు వాయి వరుస ఏం ఉండవు ఇంకా వాడికి.
ఇప్పుడు నేను అదే కదండి, ఇప్పుడు అందరు అంటున్నారు నన్ను, నీకు డబ్బు కావాలనుకుంటున్నావు, నువ్వు డబ్బుతోనే ఉంటున్నావు. అంటే అంటే మేము అవసరం రావా నీకు ఎప్పుడు? డబ్బు చూసి వచ్చిన వాళ్ళే ఉన్నారండి. ఇప్పుడు నిజం చెప్తున్నా, డబ్బు లేనప్పుడు నాతో అదే వచ్చి సపోర్ట్ ఇవ్వలే కదా, ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అంతా వచ్చినాక రాజు మంచోడు అంటే, రాజు నిజం చెప్తున్నా నేను చెడ్డోళ్ళని. 10 మంది దృష్టిలో వాడు బయటకని వచ్చి రాజు మంచోడని, ఎందుకంటే 10 మందికి హెల్ప్ చేస్తున్న విషయం తెలిసి వాళ్ళ మనసులో ఉంటుంది వాడు చెడ్డోడే. వీళ్ళు ఎట్ట తొక్కాలని చూస్తున్నారండి. కానీ మనసులో ఒకటి ఉంటే బయట ఒకటిలాగా వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నా కాడ కూడా ఇప్పుడు అంత ఎందుకుందండి. ఇప్పుడు మీతో ఇప్పటికి కోటీశ్వర్లు అయిపోండి, మీ వాళ్ళు అన్నారా, మీ ఫ్యామిలీ అన్నారా, మీ ఫ్రెండ్స్ అన్నారా? తనేముందబ్బా బాగా ఎక్కువ డబ్బులు సంపాదించింది, ఇంకా మన మేడ కనపడతామంటారు. సో మనకు ఉంటారు వాళ్ళు, మనతో చాట్ చేసినా మనం హాయ్ అని పెడితే కూడా హాయ్ అని పెట్టరు వాళ్ళు, ఎందుకంటే మనం ఎందుకు పెట్టాలా? ఇలాంటి జనరేషన్ ఉందండి ఇప్పుడు నిజం చెప్తున్నా నేను. మీరు ఎప్పటికైనా ఇప్పుడు మీ మనసులో ఏముందో నాకు తెలియదు. నాకు నా ఫ్రెండ్స్ కావాలా, ఫ్యామిలీ మెంబర్స్ కావాలా, నాకు వాళ్ళు కావాలని మీకు ఉండొచ్చు, నాకు డబ్బు కావాలా. మెయిన్ పాయింట్ ఇదే. నేను ఇప్పుడు ఎవరు వచ్చినా నేను మైండ్ అంటే అలాంటి పనులు చేయాలండి. అలాంటి పనులు నేను చేయను. నేను కష్టపడి సంపాదిస్తానా. ఇప్పుడు నాకు 2000 వచ్చినాయి సార్, నేను మరసంగా ఇంటికి పోయి, నాకు నిజం చెప్తున్నా 2000 వచ్చినాయి కదా, నేను 2000 ఎంజాయ్ చేయొచ్చు. ఎంత అంటే ఏం కావాలని వస్తుంది 2000కి, నాకు ఏం రాదండి. సరే ఇప్పుడు నేను డ్రింక్ చేస్తాను అనుకో, డ్రింక్ రాదా? సరే ఇప్పుడు ఎక్కడైనా పోయి జల్సా చేస్తాను అనుకో, జల్సా రాదా? అలవాటైనా ఎవరు లేదండి. నాకు అలాంటి ఉంటే ఇప్పుడు నేను దీంట్లోకి ఎందుకు వచ్చి కూర్చుంటా చెప్పండి? అలాంటి అలవాట్లు లేవు నాకు. ఫస్ట్ గోవాకి మంత్లో 4 times వెళ్తారు కదా, సో కెసినో అంటేనే అమ్మాయిలు అదంతా ఉంటుంది అని మీరే అన్నారు కదా, ఎప్పుడైనా వెళ్ళారా మరి? అది కూడా ఎక్స్పీరియన్స్ చేసిండ్రా? గర్ల్స్ తోటికా? లేదండి. అలాంటి ఇప్పుడు నేను చెయ్యాలనుకుంటే చెయ్యగలనండి. ఇప్పుడు నేను ఎంతో సంపాదిస్తున్నా, దాంట్లో 1 లక్ష రూపాయలు కాదనుకుంటే ఫారెన్ వస్తారు. కానీ నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు నాకేంది. ఇప్పుడు నేను అట్లా అనుకుంటే నేను నా సొంతం కాలమే ఎట్లా బతుకుతా, ఒక మంచి ఇల్లు ఎట్లా కట్టుకుంటా, నేను నా కాలమే నేను ఎట్లా ఉంటా చెప్పండి? నిజంగా రాజుకి అంటే డబ్బు లేనప్పుడు ఇప్పుడు డబ్బులు వచ్చిన తర్వాత మీలో ఏ చేంజ్ రాలేదండి. నేను ఒక విషయం చెప్తున్నానండి, నేను నా ఫ్రెండ్ ఎవరైతే నాకు దోస్తు యాటిట్యూడ్ పెరిగింది అని నేను అంటాను, పెరగలేదంటారు అంటే ఇప్పుడు ఒకటి నేను యాటిట్యూడ్ ఉంటా, నాతో ఎవరు ఎలా ప్రవర్తించారో నేను వాళ్ళతో అలాగే ఉంటా, నాతో ఎవరైతే నమ్మకంగా ఉన్నారో నేను వాళ్ళతో అలాగే ఉంటా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒకప్పుడు హోటల్లో పనిచేసిన వ్యక్తి అతను ఇప్పుడు నన్ను తొనుకొచ్చి చాలా ఇప్పుడు నిజంగా మంచి దారిలోనే వెళ్ళి అంటాడు, ఇంతవరకు నేను ఇంత డబ్బు సంపాదించినావు కదా, నాకు 1 లక్ష అన్నాడు ఆయన. 1 లక్ష నాకు 1 లక్ష రూపాయలు కూడా సాయం చేయమని అనలేదు ఇంతవరకు. కానీ అందరూ అన్నారు, ఎవరైతే నన్ను వద్దనుకున్నారో ఇప్పుడు వాళ్ళు వచ్చి నన్ను అడిగినారు, కానీ అతను అడగలేదే. ఇప్పుడు అతను నాకు మంచి చూసినాడు కాబట్టి నేను ఇప్పుడు అతను అర్ధరాత్రి అవసరం వచ్చినా నేను అర్ధరాత్రి నేను అండగా ఉంటాను అతనికి, ఓకేనా? ఇప్పుడు మీరు చెప్తున్నారు యాటిట్యూడ్ చూపించినాడు, అతను యాటిట్యూడ్ చూపించిన వాళ్ళకి నేను యాటిట్యూడ్గానే చూపిస్తా. నిజంగా చెప్తున్నానంటే ఇప్పుడు నాకు బంధువులు వాళ్ళు వీళ్ళు నాకు అవసరం లేదు, నాకు డబ్బు ముఖ్యం. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసాక వాళ్ళు కూడా నాతో రాకపోవచ్చు. నార్మల్గా నాకు ఇంకో డౌట్ కూడా ఉంది, మీరు జనాలకి లైక్ హెల్ప్ చేద్దామనో మీ కమెంట్స్లలో కూడా అంటే ఆడకండి ఇలా పెడుతున్నప్పుడు వీడియోస్ కింద కూడా చాలా మంది బ్రో ఇప్పుడు మీరు నాకు హెల్ప్ చేయకపోతే నేను చచ్చిపోయే సిచ్యువేషన్ అనే ఉన్నాను బ్రో, నన్ను ఆదుకోండి బ్రో అని చెప్తారు. సో అట్లీస్ట్ వాళ్ళకు కూడా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే మీ దగ్గర ఉన్న టాలెంట్ని ఒక మనిషిని బ్రతికిస్తుంది అన్నప్పుడు దాన్ని ఎందుకని వాళ్ళ కోసం యూజ్ చేయట్లేదు? చెప్తున్నానండి, ఇదే విషయంలో నాకు ఒక ఇబ్బంది కలిగింది, నేను చెప్తాను ఇప్పుడు. అది ఏంటంటే నాకు ఏమని చెప్పారంటే, బ్రో నాకు ఇట్లా ఆపద ఉందంటే, సరేలే బ్రో నీకు హెల్ప్ చేస్తాను చేసి హెల్ప్ చేసా, అంతే అయిపోయింది. ఒక 30,000 దాకా హెల్ప్ చేసా, మంచిగానే ఉంది. మళ్ళీ వారాన్ని మెసేజ్ చేశాడు, బ్రో ఇదే ప్రాబ్లం ఉంది బ్రో అంటే, బ్రో నాతోనైతే ఇంకా మీరు అన్నట్టు ఎక్కువ అమౌంట్ లేదు, మీరు ఆడమని చెప్తే మీరు ఇప్పుడు నేను చెప్తా మీకు, సరే నేను ఫోన్ కట్ చేస్తా, నెక్స్ట్ టైం మీరు ఒక 1 month తర్వాత మళ్ళీ ఆడతారు. అప్పుడు ఇంకో ట్రెండ్ నడుస్తుంటుంది, పోగొట్టుకుంటారు. ఎవరిని అంటారు? రాజు పోగొట్టినాడు, రాజు చెప్పినందుకు ఆడి. కానీ నిజంగా ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి ఆడిండు, ఒక 20 లక్షలు 30 లక్షలు మొత్తం పోగొట్టుకున్నాడు, నిజంగానే లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉన్నాడు అని వాళ్ళు మీకు కాంటాక్ట్ అయినప్పుడు కూడా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, సరే వాళ్ళ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకుంటాను, మరి నా సిచ్యువేషన్ ఎవరు అర్థం చేసుకుంటారు? ఇప్పుడు ఒక దిక్కు బాయ్, ఒక దిక్కు చెరువు, నేను ఒక స్తంభం మీద నిలబడినా, ఇప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేయడానికి నేను నీళ్ళలో దుంగుతా, ఈదుకుంటా పైనకి వస్తా, తర్వాతకి ఏం చేస్తారంటే వేరే వాళ్ళు వచ్చి కూడా నన్ను కిందికి తోసేస్తారు. రాజు వల్ల నేను అమౌంట్ పోగొట్టుకున్నా, ఈ మాటలు అన్నోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు గెలుచుకొని చేసి అంతా అయిపోగొట్టుకొని మళ్ళీ వచ్చి నన్ను అడిగితే నేను చెయ్యనని లేపడే రాజు నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, రాజు నా అమౌంట్ తీసుకొని గేమ్ ఆడి పోగొట్టినాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు నేను గెలుచుకోగలను కదండి, వాళ్ళు నేను ఎందుకు అడుగుతా డబ్బులు? ఇప్పటివరకు కూడా అంటే ఈ క్వశ్చన్స్ అడిగింది అన్ని కూడా మీ కమెంట్స్ బేస్ చేసుకుని అనమాట. అంటే చాలా కమెంట్స్ కి ఈ ఇంటర్వ్యూ క్లారిటీ అవుతుంది, సో అందుకోసమనే అడుగుతున్నా అనమాట. సో ఇంతకీ ఫైనల్ క్వశ్చన్, రాజు గారిది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఎందుకంటే మీకు చాలా ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి కమెంట్స్లలో.
సో లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? బాయ్స్ వదలట్లేదు, తప్పు అనుకోండి. నిజం చెప్పాలంటే ఇది చూసి నాకు చాలా మంది ప్రపోజ్ చేసినారు. ఇది లేనప్పుడు నేను తోనే పక్కలు కూడా పోలేదండి, నేను పలకరిసి కూడా పలకలేదు. ఇది వచ్చినప్పటి నుంచి వచ్చినారు. ఇది ఉంటే ఇంక ఏదైనా వస్తుందని తెలుసు. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ అండి. లవ్ కమ్ అరేంజ్డ్. ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ? 1 year ఉంది. తర్వాత డబ్బులు రాకముందా? డబ్బులు రాకముందు నుంచి రాకముందే 1 year లవ్ స్టోరీ. అలా తర్వాత అంటే స్టార్ట్ అయినాలేండి, దీంట్లో దిగే బయట వారం బయట నడిపించిన, ఇట్లా వారం ఇంట నడిపించిన. అట్లా అమ్మాయి ఎప్పుడు అంటే వద్దు ఇంతవరకు నా భార్య నన్ను అడగలేదండి, నాకు ఇది కావాలి పలాంది కావాలని అడగలే. ఎప్పుడు అడగలే. నువ్వు ఇంత సంపాదిస్తున్నావు కదా నాకు గోల్డ్ చేపిద్దాని కూడా అడగలే. నాకేముంది, నువ్వు ఉంటే చాలు నాకు. అది ఇంతవరకు ఇప్పటికైనా క్వశ్చన్ నాకు అదే వస్తుంది అట్ల నుంచి. సరే బయట దొరకపోతే నీ ఇష్టం, వస్తా అంటే నీతో పాటు నేను వస్తా ఉంటుంది. ఓకే. సో ఫైనల్గా ఒక క్వశ్చన్, చెప్పండి. బెట్టింగ్ గేమ్స్ ఆడాలా వద్దా? ఆడితే ఎంతవరకు లిమిట్లో ఆడాలి? ఒకవేళ ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత అసలు కంప్లీట్గా మానేయండి, ఏం చెప్తారు మీరు? నేను ఒక విషయం చెప్తాను, మద్యప్రాణానికైనా బానిసైనోడు ఖచ్చితంగా 1 సంవత్సరం బతకొచ్చు నేను అనుకున్న వరకు. మిగిలిన డబ్బులు సంపాదించాలని ఈ మూమెంట్లో వచ్చినాడు అనుకో, స్పాట్ డెడ్. ఇది 1 hour, 1 గంటలో చచ్చిపోగలడు. ఎందుకంటే 1 గంటలో అయిపోగొట్టచ్చు అండి. 30 లక్షలు పెట్టచ్చు, నీ ఆస్తి మొత్తం ఎంత ఉంటే అంత పెట్టచ్చు. ఒక 30 నిమిషాలు అయిపోగొట్టచ్చు. ఒకటి, బెట్టింగ్ ఆడితే పోతాయి, ఖచ్చితంగా పోతాయి, రావు. నేను అందరికి సొల్యూషన్ ఇదే ఇస్తా, ఆడకండి. వాళ్ళు మారరు, ఖచ్చితంగా మారరు. మీ దాంట్లో ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి కొట్టండి, దానిలోనే చూపిస్తారు రోజుకు 340 మిలియన్లు ఆడుతున్నారని. ఇప్పుడు ఎంత చెప్పినా మారరు. ఆడొద్దని చెప్తున్నా ఇప్పుడు నేను వాళ్ళకి. సొల్యూషన్ ఒకటే, మీరు ఆడితే మీ ఫ్యామిలీలు పోతాయి, ఖచ్చితంగా పోతాయి, మీరు చనిపోతారు, ఆ స్టేజ్ వస్తుంది. కానీ ఆడకండి. ఉంటారా? చనిపోయినారండి హైదరాబాద్లో. నేను చూస్తే చాలామంది. మీరు హైదరాబాద్ చూస్తారు కదా, నేను చూస్తే పల్లెటూరులో చూస్తే, ఇక్కడ చూడలేనా? ప్రతిరోజు ఒక న్యూస్. ఎంతోమంది బయటపడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారో తెలుసా అండి? చెప్పారండి. ఇప్పుడు మీకు చెప్పాను, బ్యాంకులు ఫ్రీజ్ అవుతున్నాయండి, పోలీసులు కలిపి నేను గేమ్ ఆడినా నాకు డబ్బులు వచ్చినాయంటే ఊరుకుంటారా? ఎందుకు ఆడినావు అంటారు. అట్లా ఉంటుందండి. సో నాకైతే పోలీసులు కాల్ చేసి మేము పోగొట్టుకున్నామని నన్ను భయపెట్టించి ఇలాంటి చేసిన వాళ్ళు ఉన్నారు. మేము కూడా ఆడి పోగొట్టుకున్నాం, నువ్వు ఎట్లా ఆడుతున్నావు, సరే మాకు చెప్పు, లేకపోతే నేను లోపల వేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, వెరికేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. సరే మీరు ఏదైనా చేసుకోండి, చేసుకుని ఇంటికి రండి. నేనేమన్నా ఒకటి, నేను ఆడండి చేయండి అంటే నాకు తప్పు. నేను ఇప్పటికైనా చెప్తాను, ఆడొద్దని చెప్తా. మీరు ఎందుకు ఆడుతున్నారు? నేను ఆడమని చెప్పినానా? సో మీకు అందరికి సొల్యూషన్ ఒకటే, వాళ్ళకి ఆడకండి అని చెప్తున్నా. ఇప్పటికైనా మీ ఇంటర్వ్యూలో అదే చెప్తున్నా. ఇప్పటికి 2-3 జరిగినాయి, అన్ని దాంట్లో అదే చెప్పినా. ఉంటారా? ఉండరు. నేను ఇంటర్వ్యూ చేసినాక దగ్గర ఒక 5-6 మంది చచ్చిపోయినారు తెలుసా అండి ఇప్పటికీ. మొన్న రీసెంట్గా మన చేశాను కదా, అక్కడ నేను ఆ ఇంటర్వ్యూ చేశాక 5-6 మంది చనిపోయినారు. నాకు తెలిసిన కాడికి తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వినారు. సో చూడండి, అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పింది ఒకటే, రాజు గారు కూడా చెప్పింది ఒకటే, నేను ఆడుతున్నాను కదా అని చెప్పేసి నాకు వస్తున్నాయి కదా అని మీరందరూ ఆడకండి. సో ఫస్ట్ అయితే వాటి జోలికి పోకండి. ఒకవేళ నిజంగా మీకు ఎక్స్పీరియన్స్ చేయాలి, లైఫ్లో అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి, ఒకవేళ దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తే 500, 100, 10, 20 పెట్టి ఎక్స్పీరియన్స్ చేసి బయటకు వచ్చేయండి. అంతే తప్ప లక్షలు పెట్టి పోగొట్టుకొని సాగు వరకైతే తెచ్చుకోకండి. తప్పు అండి, తప్పు అనుకోదండి. 10-20 అంటే ఎవరు ఉండరండి, మళ్ళీ నెక్స్ట్ ఆడతారు. ఆడొద్దు అని చెప్పడమే బెస్ట్. ఆడొద్దు అంటే వినరు, ఖచ్చితంగా వినరు. మీరు అదే చెప్తున్నారు కదా, మీరు ఆడొద్దు అంటే కూడా ఆడుతున్నారు కదా, ఖచ్చితంగా ఆడకండి. ఒకవేళ ఆడాలనుకుంటే వద్దు. ఒకవేళ మీ ఖచ్చితంగా పోయి ఆడాలనిపించింది అనుకోండి, 100-200 పెట్టండి, తర్వాత మీకు అనుభవం అవుతుంది కదా, అప్పుడు చూడండి అని చెప్పండి. అదే ఆయన చెప్పినట్టుగానే జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి లైఫ్లో. అంటే అది కూడా తెలియాలి మనకి. ఎందుకంటే మన పక్కన వీళ్ళు చెప్తున్నప్పుడు అరే ఇలా జరిగింది నిజంగా అలా జరుగుద్దా అనేది కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్పీరియన్స్ చేయండి తప్ప దాన్ని లైఫ్గా తీసుకొని నేను దానిలోనే ఉంటా, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే మాత్రం చాలా డేంజర్. అది చనిపోయే సిచ్యువేషన్ వరకు కూడా వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో వస్తే మీరు పోతారు, కానీ ఉన్న వాళ్ళు సఫర్ అవ్వాలి. వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.